శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమద్భాగవతం స్వచ్ఛమైన పురాణం, స్వచ్ఛతని ప్రసాదించే పురాణం, సకల కల్మషములను హరించే పురాణం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అనే నాలుగింటిని ప్రసాదించే పురాణం. శ్రీమద్భాగవతీ వార్త కలౌ కీరేణ భాషిత. కలియుగంలో చిలుక చేత పలకబడిన పవిత్ర వార్త ఈ భాగవత వార్త. భాగవతం అనే ఒక గ్రంథం కలియుగంలో చిలుక చేత గానం చేయబడింది. ఆ చిలుక ఎవరు? సుఖయోగేంద్రుడు. అందుకే దీన్ని చిలుక పలుకులు అన్నారు. కాబట్టే భాగవతం ఎవరైనా చెప్పచ్చు, చిలుక పలుకుల కింద చెప్పచ్చు. నాకేమీ చేత కాదనుకున్నవాడు కూడా అక్కడికి వచ్చి కట్టే కొట్టే తెచ్చేనట్టుగా కృష్ణుడు పుట్టాడు, మధురలో అడుగు పెట్టాడు, ద్వారకానగర నిర్మాణం చేపట్టాడు, అవతారం విడిచిపెట్టాడు అని చెప్పేస్తే అక్కడికి అయిపోయే పురాణం. అది కూడా చేయొచ్చు. ఎవరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా వర్ణించవచ్చు భాగవతాన్ని. భాగవతం అర్థం చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. భాగవతాన్ని శుకుడు చెప్పడానికి సంసిద్ధుడు కాగానే సుధాభాండం గృహీత్వైవ, అమృత భాండాన్ని చేత్తో పుచ్చుకొని దేవతలు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. శుకుడు ఇలా కూర్చునున్నాడు ఓ చెట్టు కింద, ఎదురుగుండా కూర్చున్నాడు పరీక్షిత్తు. ఆయనతో పాటు వినడానికి చాలామంది ఋషులు ఉన్నారు. ఈ పురాణం వినడం కోసం పరీక్షిత్తుని అనుగ్రహించడానికి, పరీక్షిత్తుని చూసిన వంకతో తమను తాము అనుగ్రహించుకోవడానికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహామునులంతా అక్కడ వచ్చి కూర్చున్నారు. చివరికి వ్యాసుడు కూడా అక్కడే ఉన్నాడు. వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడి కొడుకు శుకుడు, అందరూ అక్కడే ఉన్నారు. మొత్తం పరంపర అంతా ఇంతమంది ఉండగా ఒక అమృతపు కొండని చేత పట్టుకొని దేవతలు అక్కడికి వచ్చి, నాయనా సుఖయోగీంద్ర, ఈ కొండని మేము నీ చేతిలో పెడుతున్నాం, ఈ అమృతాన్ని పరీక్షిత్తుకి ప్రసాదించు. పరీక్షిత్ అమృతం తాగితే పాము కాటు వేసిన చావడు, అతనికి కలియుగాంతం వరకు జరామరణాలు ఉండవు. దీనికి బదులుగా మాకు భాగవతామృతం ప్రసాదించు అన్నారు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఏవం వినిమయం జ్ఞాత్వా, వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట, ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువు తీసుకోవడం, దాని సంస్కృతంలో వినిమయము అంటారు. ఈ వినిమయాన్ని గ్రహించాడు ఆయన. అబ్బా ఎంత ఆశ, మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఆశ, దోశ, అప్పడం వడ అంటానే అలాగే, ఎంత ఆశ. ఏమిటి, భాగవతం అనే అమృతం మీకు ఇవ్వాలా, దాని బదులుగా మీ దగ్గర ఉన్న పనికిమాలిన అమృతం మాకు ఇస్తారా? ఇది కుదరదు. భాగవతం అనే అమృతం పుచ్చుకోవాలంటే ఒక్క పద్మాకర్ గారితో ద్వారకా నగరానికి వచ్చిన భక్తులకే అర్హత ఉన్నది, ఎవరికి పడితే వారికి అర్హత లేదు. ఈ అమృతం తాగడానికి గురుభక్తి, అపార గురుభక్తి ఉండాలి. గురుభక్తి వల్ల కలిగే జ్ఞానం ఉండాలి. జ్ఞానం వల్ల వచ్చే వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు ఆ వ్యక్తికి భాగవతం ఇవ్వగలుగుతాం. పరీక్షిత్ అర్హుడు. ఆయనకి శ్రీకృష్ణుడిలో లీనమైపోవాలనే ఒక వైరాగ్యం శాపం వల్ల కలిగింది.
మీలో వైరాగ్యం లేదు, మీరు భోగలాలస్సులు. భోగలాలస్సులకి భాగవతం వినే అధికారం ఉండదు. భాగవతం వినడానికి వచ్చేవాడు ఏది తినడానికైనా సిద్ధపడాలట. రోజు మైసూరు బజ్జీ వేస్తే బాగుండు, రోజు ఇడ్లీ చట్నీ వేస్తే బాగుండు అనే కోరిక లేకుండా దిక్కుమాలిన ఉప్మా రోజు పెడుతున్నా సరే ఏం చేస్తాం? ఉప్మా రామ్ ఉప్మా రామ్ ఉప్మా ఉప్మా రామ్ ఉప్మా సమేత శ్రీ కాఫీ కృష్ణ బోల్ అనుకుని కాఫీని ఉప్మాని సమానంగా స్వీకరించే వైరాగ్య సంపన్నులే ఈ పురాణం వినగలరు. అందుకే మీరు అదృష్టవంతులు. పాపం మీరేం కిక్కురు మరకుండా ఏం పెట్టినా తింటున్నారు కదా. ఇంత మంచివాళ్ళు ఎక్కడ ఉంటారండి? అవునా కదా? నిజం చెప్పండి, అందులో సందేహం లేదు. అందువల్ల మీకోసం తప్పట్లు మళ్ళీ కొట్టుకోండి. మీతో పాటు అదే తింటున్నందుకు నాకు కూడా కొట్టండి. మరి నాకేం స్పెషల్ లేదు కదా. అందువల్ల ఆహారం మీద వాంఛ ఉండకూడదు, దేహవాంఛ ఉండకూడదు. ఉప్పు నీటిలో స్నానం చేయగలగాలి, పప్పు నీటిలో స్నానం చేయగలగాలి. కంచం పట్టుకుని ఒక క్రమశిక్షణలో వరుసలో నిలబడి ఆహారం కోసం ఎదురు చూడటం అంటే మాటలటండి. ఒక్కొక్కళ్ళు ఐశ్వర్యవంతులు. ఒక ఆయనకి రిసార్ట్ ఉంది, ఒక ఆయనకి రెస్టారెంట్ ఉంది, ఇంకొక ఆయనకి డస్టారెంట్ ఉంది. ఇన్ని ఉన్నా అవన్నీ విడిచిపెట్టి పాపం ఇంటి దగ్గర అయితే ఏయ్ అనగానే సైగ చేస్తే పనివాడు వచ్చి అన్నం పెడతాడు. కానీ ఇక్కడ పాపం వీళ్ళే సామాన్యులాగా నిలబడుతున్నారు. ఎంత విచిత్రం ఇది! ఇంతకంటే గొప్ప భక్తి, ఇంతకంటే గొప్ప జ్ఞానం, ఇంతకంటే గొప్ప వైరాగ్యం ఎవరి దగ్గర ఉంటుంది? వీటన్నిటికీ మించి గొప్ప యోగం కూడా ఉంది మీ దగ్గర. ఆ యోగమే అసలు భాగవతం వినడం. భాగవతం వినడమే యోగం. ఇంతకంటే గొప్ప యోగం మరొకట్లేదు. అవునా? ఇవన్నీ ఉన్నవాడు మాత్రమే భాగవతం వినడానికి అర్హుడు. భాగవతం వినే కాలంలో పూర్వం శిష్యులకి ఆముదం వేసేవారట అన్నంలో. అప్పుడప్పుడు వాడు ఆముదం కూడా నెయ్యి అనుకుని తినేసేవాట. దీనికి ఒక విషయం చెప్పాలి మీకు. భాగవతం వింటాను, మీ దగ్గర నేర్చుకుంటాను అని ఒక సంవత్సర కాలం పూర్వం వేదవ్యాస మహర్షి శిష్యుడు సుమంతుని దగ్గరకు ఒకడు వచ్చాడు. వేదవ్యాసునికి చాలా శిష్యులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు సుమంతుడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అథర్వణ వేదాన్ని లోకంలో వ్యాపింపచేసినవాడు. ఆయన దగ్గరకు వచ్చి నాకు భాగవతం నేర్పండి, ఒక ఏడాది పాటు శిక్షణ ఇవ్వండి అంటే ఈ సుమంతుడు రోజు భార్యని పిలిచి వీడికి అన్నం పెట్టి వీడు అన్నం తిన్నాకే భాగవతం చెబుతాననేవాట. వాడు రోజు అన్నం తినేవాడు. ఒక రోజున హఠాత్తుగా అమ్మగారు ఇవాళ పప్పులో నెయ్యి బదులుగా ఆముదం వేసినట్టున్నారు, వాసన వస్తుంది అన్నట్ట. వెంటనే ఆవిడ ఏమంది, ఇక నువ్వు భాగవతం వినడానికి పనికిరావు, ఇంటికి పోంది. అదేమిటమ్మా అన్నాడు. నువ్వు ఇక్కడ భాగవతం వినడానికి వచ్చిన మొదటి రోజు నుంచి నేను రోజు నీకు ఆముదమే వేస్తున్నాను, కానీ భాగవతం మీద ఉన్న ప్రీతి వల్ల భక్తి వల్ల రోజు ఆముదాన్ని కూడా పట్టించుకోకుండా నెయ్యిలాగా భావించి తిన్నావు. ఇవాళ నీలో మార్పు వచ్చింది, ఐహిక వాంఛలు వచ్చాయి, లౌకిక దృష్టి వచ్చింది, నీకున్న భక్తి తగ్గింది, గురువు గారిని విమర్శించడం మొదలెట్టావు. కాబట్టి ఇక నువ్వు భాగవతం వినడానికి పనికిరావు, నేర్చుకోవడానికి పనికిరావు, పో అంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై గురుకులం అంది ఆవిడ. చూసారా ఎంత తేడా ఉందో? అంటే భాగవతం వినే కాలంలో అది ఆముదమా నెయ్యా అనే తేడా లేకుండా అంతటి జ్ఞానంలో, వైరాగ్యంలో, భక్తిలో లీనమైపోయి వినాలి. ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. అందుకే మీకు అక్కడ ఉప్మాయో తెలియట్లేదు, అది నెయ్యో తెలియటం లేదు, అసలు నూనెో తెలియటం లేదు, అక్కడ చట్నీ ఏమిటో తెలియటం లేదు. అంత శ్రద్ధతో మీరు అంతా వింటున్నారు. దేని మీద వ్యామోహం లేకుండా వినబట్టే మీరు ఇలా కూర్చోగలుగుతున్నారు. లేకపోతే ఏముందండి, ఏమండి వాళ్ళు ఏం చేశారు అని మొదటే మెనూ ఇస్తారు కదా, పాపం మీరు ఏ మెనూ ఇవ్వడం లేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు. నాకు ఈసారి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగే భగవంతుడి దేవులు మీరు అందరూ చల్లగా 10 కాలాల పాటు ఉండరు కాదు. అలాగని మీకేం లోటు చేస్తాను కదా. ఎందుకు లోటు చేస్తారు? కుదిరినప్పుడు మైసూరు బజ్జీ పెడతారులేండి. కానీ మీకు మైసూరు బజ్జీ అయినా ఉప్మా అయినా సమానం అనిపిస్తుంది అనమాట. ఇందాక చెప్పిన కథలో లోతులు అర్థమయ్యాయి కదా. భాగవతం వినేవాడికి ఈ దృష్టి ఉండదు. తినడం కోసం బతకడు, బ్రతకడం కోసం తింటాడు. గురువుగారి దగ్గరికి వచ్చేవాడు గురువుగారికి సేవ చేయడానికో తరించడానికో రావాలి, కానీ గురువుగారికి ఎవడు రూపాయి ఇస్తున్నాడు, ఆయన ఏం కట్టుకుంటున్నాడు, ఇవి నీకెందుకు, ఈ ఎంక్వైరీ నీకెందుకు, ఎంక్వైరీ కోసం నువ్వు వచ్చిన తక్షణం పతనం అయిపోతావు, అధపాతాళానికి పోతావు. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ఏ విషయంలో వేరే పనికిమాలిన ఎంక్వైరీలు మనకు అనవసరం. భగవంతుడికి ఏ గుడ్డ కట్టితే దానికి ఎంత ఖర్చు అయితే నీకెందుకు, హోమానికి ఎంత ఖర్చు అయితే నీకెందుకు, నువ్వు హోమంలో పాల్గొనడం ముఖ్యం, కానీ ఆయనకి ద్రవ్యం కావాలా? కాదుగా. అవునా? అందువల్ల భాగవతం వినడానికి అదిగో ఆనాడు సుమంతుడి దగ్గరకు వచ్చినవాడు మొదట్లో విన్నట్టుగా వినాలి. అంతటి జ్ఞానం కావాలి. అది పోయి వాడు ఏం చేశాడు, వీడొచ్చాడా, అది లేదా, ఇవి లేదా, ఈ వ్యామోహం పాలయ్యాడా, సర్వనాశనం అయిపోతాడు.
పశులవలే వ్యామోహము పాలై నరకములో పడకండి. పశులవలే వ్యామోహము పాలై నరకములో పడకండి. భవబంధాలను త్రెంచుకొనండి. భవబంధాలను అది ఏ ముక్తికి మార్గమండి. రంగా రంగయనండి. రంగా రంగా రంగాయనండి. ఎంత అందమైన పాట అండి అది. చటుక్కున మన మనసును ఎక్కడికో తీసుకుపోయే మార్గం అది. కాబట్టి అటువంటి వాళ్ళకి తప్ప భాగవతం నేను ఇవ్వను, మీకు ఇవ్వడం కుదరదు. మీరు పొండి. నటవిట గాయక గణిక కుటిల వచ్చే సీధురసము గ్రోలెడు చెవికిన్ కటువి శాస్త్రము పొమ్మన్నాడు ఆయన. ఇటువంటి వాళ్ళకి ఈ శాస్త్రం కటువు. మీరు నటులతో విటులతో గాయకులతో తిరుగుతారు, ఎప్పుడు తాగకూడనివి తాగుతారు, తినకూడనివి తింటారు. మీబోటి వాళ్ళ చెవులకి ఈ భాగవతం వినిపించకూడదని దేవతల్ని కూడా తిరస్కరించాట. అందుకే భాగవత మహిమలో శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. సురాణం అపి అంటే దేవతలకు కూడా ఈ భాగవత వార్త దుర్లభమైన వార్త. దేవతలకి కూడా లభించకపోతే మరి ఎవరికి లభిస్తుంది? కేవలం పరమభక్తులకి మాత్రమే లభిస్తుంది. ఆ భక్తి, ఆ శ్రద్ధ మొదటి నుంచి చివరి దాకా ఒకే రకంగా ఉండాలట. భాగవతం ఆరంభించిన నాడు ఏ శ్రద్ధ ఉన్నదో చివరి వరకు అదే శ్రద్ధ కావాలి. అలా శ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళని నేను గ్యారంటీగా అనుగ్రహించగలను చెబుతున్నాను. మీ శ్రద్ధలో రవ్వంత లోపం వచ్చి మీలో ఎక్కడైనా లోపాలు వెతకడం మొదలుపెట్టినా, అనవసరమైన ప్రసంగానికి పాల్పడినా, మాట్లాడకూడని మాట్లాడినా, పిచ్చి ఎంక్వైరీలు చేసినా దానివల్ల పతనం ప్రారంభమవుతుంది. ఆనాడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు, గుర్తుపెట్టుకోండి అని నేనల్లా. శుకుడు హెచ్చరించాడు. శుకుడి కంటే ఈ ప్రపంచంలో హెచ్చరిక చేసేవాడు ఎవడు లేడవునా. అప్పుడు శుకుడు వాళ్ళ పంపి ఒక్క పరీక్షిత్తుతో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళకి వినిపిస్తే, చెప్పేవాడు చిన్నవాడు శుకుడైనా ఎదురుగుండా వశిష్ఠుడు కూర్చుని విన్నాడంటే కింద కూర్చుని విన్నాడు అంటే ఆయనకు కుదిరింది. మీకు పాపం కాళ్ళు నొప్పులు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు, దానికేం దోషం లేదు. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనులు. రోగం పొందినప్పుడు మనిషి ఎలా అయినా కూర్చోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఆరోగ్యం సహకరిస్తే కిందే కూర్చోవాలి. శక్తి కూర్చున్నాడు, పరాశరుడు కూర్చున్నాడు, వ్యాసుడు కూర్చున్నాడు. భాగవతం రాసిన వ్యాసుడు కింద కూర్చుని కొడుకు పురాణం చెబుతూ ఉంటే పై సీట్లో వినయంగా విన్నాడంటే ఇంకా శుకుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. భాగవత పురాణం గొప్పతనం అది. అందుకే భక్తులు చాలా గట్టిగా కోరగా ఒక శుభవార్త మీకు అందిస్తున్నాం. గణేశ పురాణం శ్రీ వెంకటేశ్వర విలాసం 2వ భాగం ఉంది కదా, అది వెంకటేశ్వరుడు యొక్క మహామహిమ రహస్యాలని పేరుతోటి దాన్ని శ్రీకరి శ్రీవిద్య మీకు సీరియల్గా అందిస్తున్నారు. మొదట్లో కొంతకాలం నేను వాళ్ళకి కొంచెం రాయడానికి కొద్దిగా సలహాలు ఇస్తాను. క్రమంగా వాళ్ళే రాయగలుగుతారు, గ్యారంటీగా రాయగలరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతో ఎంతో గురువుగారు పురాణాలు విన్నారు, రాయగలుగుతున్నారు. భక్తుల్లో కొంతమంది శిష్యులు ఎలా ఉంటారో, పురాణం చెప్పాను రికార్డ్ అయిపోయింది, విని ఊరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ వినడమే కాకుండా దేవీ భాగవతం 40 రోజులు, రోజు 2 గంటల చొప్పున 80 గంటలు చెబితే ఈ 80 గంటల ఉపన్యాసాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించి పుస్తకంగా ప్రింట్ చేసి లోకానికి అందివ్వాలి అని చెన్నైలో మా శివప్రసాద్ గారు సంకల్పించారు. పోనీ సంకల్పిస్తే అది మాటలా, 80 గంటలు వినాలి. ఇప్పుడు నేను రాసిన దాన్ని ట్రాన్స్లేట్ చేయడం తేలికండోయ్. ఇప్పుడు నేను శివపురాణం రాస్తున్నాను, ఆల్మోస్ట్ ఆల్ ప్రింట్ అవుతుంది. అది దేవీ భాగవతం 6 స్కంధాలు మొదటి విడతగా మీకు ప్రింట్ చేసి ఇస్తున్నారు తెలుగులో. ఇంకొకటి ఏమిటి, వెంకటేశ్వర మహిమ ఆల్రెడీ వచ్చేసింది విలాసం. ఇలా కొన్ని పురాణాలు మీ చేతికి తొందరలో వస్తున్నాయి. ఇలా నేను అనువాదం చేసి నేను పెట్టి రాసినటువంటి దాన్ని చూసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ఈజీ, కానీ పురాణం తెలుగులో వింటూ దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ఎంత కష్టం. ఈ పని ఇద్దరు సాధించారు. ఒక ఆవిడ డాక్టర్ అనిత, ఆవిడ హైదరాబాద్లోనే ఉంటారు. రెండో ఆయన, మీరు ఎప్పుడన్నా నాగిరెడ్డి అని పేరు విన్నారా? చందమామని వ్యవస్థాపన చేసిన ఆయన నాగిరెడ్డి గారు. అదే కాక పాతాళ భైరవి లాంటి సినిమాలు తెలుసు కదా, దాని నిర్మాత బి నాగిరెడ్డి. ఆయనతో పాటు చక్రపాణి గారి ఇద్దరు పరమమిత్రులు. అందులో నాగిరెడ్డి గారి మనుమడు ఎవరు?
నాగిరెడ్డి గారి మనుమడు, ఆయన పేరు శేషకుమార్ రెడ్డి గారేగా, ఆయన కూడా ఈ ట్రాన్స్లేషన్లో చాలా భాగం పాల్గొన్నారు. ఆయన మొన్న నా పురాణంలో ఉన్న ప్రతి అక్షరం అప్పచెప్పేశారండి. చెన్నైలో ఈ ఆవిష్కరణకి వెళ్ళాను. అసలు నాకు ఎక్కడ ఆశ్చర్యం కలిగిందంటే, చెప్పిన నాకు ఏ ఎపిసోడ్లో ఏముందో నాకేం గుర్తుంటుంది, నేను చెప్పుకుపోతాను. ఫలానా 32వ ఎపిసోడ్లో ఈ కథ ఉంది, దాన్ని ఇలా చేశాం, మంత్రంతో సైతంగా ఇచ్చేసాడు ఆయన. సుపర్ణుడికి ఎందుకు ఆ పేరు వచ్చిందో వివరించాను కదా ఒక ఎపిసోడ్లో, అది కూడా ఆ ట్రాన్స్లేషన్లో ఉంది, చూడండి ఒకసారి. మీకు చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. నాగిరెడ్డి గారు పండితుడు. ఆయన ఎంత పండితుడంటే, ఆయన మల్లీశ్వరి సినిమా తీస్తున్నప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అల్లసాని పెద్దన శైలిలో ఒక పద్యం రాయమంటే ఆ పద్యం ఆయన రాసేట 100 సార్లు రాయించుకుని 108వ ఓకే చేయించేట ఆ పద్యం కోసం. అంటే అన్నిసార్లు కానీ రాయిస్తే కానీ నచ్చలేదు ఆ పద్యం. దీన్ని బట్టి నాగిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలుస్తుంది కదా. ఆయన కూతురు ఒక 20 నిమిషాలు మాట్లాడారు నాతోటి. ఆవిడ అసలు నాకు ఒక్క క్షణకాలం ఒళ్ళు జల్లుమన్నది. సంస్కృతం, హిందీ, తమిళం, తెలుగు ఇన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది ఆవిడ. ఏదో ఇంట్లో కూర్చుని గృహిణి అనుకుంటాం ఆవిడ. ఆవిడ కొడుకు అన్నమాట ఈయన. బిఎన్ రెడ్డి గారికి దౌహిత్రుడు మనుమడు. ఇందులో చాలా వరకు ఆయన ఈ అనువాదంలో అనిత గారికి సహకరించాడు. ఎన్నో మార్పులు చేశారు వాళ్ళు. పుస్తకం మీకోసం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వింధ్యాచల నివాసిని యొక్క బొమ్మ ఉంటుంది. ఇంత అనువాదం చేసే పుస్తకాన్ని వాళ్ళు ఏం చేశారు చివరన? ఎవరున్నారు అక్కడ? 2 వాల్యూములుగా ఇంత భాగాన్ని అనువాదం చేశారు. అప్పుడు నాకు మొదటిసారిగా అత్యంత ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగాయి. ఇదిగో ఈయన నాగిరెడ్డి గారి మనవడు ఏవి శేషకుమారరెడ్డి, దౌహిత్రుడీయన. అసలు ఆ లాంగ్వేజే అద్భుతంగా ఉంటుంది. It was with immense joy and devotion with which we embarked upon transcribing into English text the discourse given by Sadguru Brahmasri Vaddiparthi Guru Garu for 32 days at Sri Srarada Parameswari Devasthanam Gunturu AP అని రాశారు స్టార్టింగే. ఈ మ్యాటర్ కూడా మా శివప్రసాద్ గారు అయినా తయారు చేశారు. పరమ పుణ్యాత్మురాలు, పూర్వజన్మ సుకృతం కలిగిన ఈవిడ డాక్టర్ అనిత. పెద్ద వయస్సు ఏం కాదు ఆవిడది. అత్యద్భుతమైన లాంగ్వేజ్లో రాశారు. ఈ లాంగ్వేజ్ చూసి ఇంగ్లీష్లో బాగా ఆరితేరిపోయిన మా రెండో అన్నయ్య, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్, షేక్స్పియర్ డ్రామాస్ ఏళ్ల తరబడి పాఠం చెప్పిన ఆయనే ఆ రోజున స్పీచ్లో చాలా బాగుంది ఈ లాంగ్వేజ్ అన్నారు ఆయన. అసలు మీరు చదివితే తెలుస్తుంది అన్నమాట ఇంగ్లీష్ అంటే ఇలా ఉండాలన్నమాట. ఇటువంటి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోనికి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఇవాళ ఇది ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. దీనికి ఎంత ఖర్చు అయిందో చెప్పలేం. ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో అన్నమాట ఏది రుద్రాక్షల కిరీటం పెట్టారు. అందుకనే ఆ పుస్తకం ఎంత గొప్పదో నా మస్తకానికి వచ్చిన రుద్రాక్ష కిరీటం కూడా అంత గొప్పది. నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, వినేటప్పుడు అంత శ్రద్ధ కలిగి ఉండాలి. వాళ్ళకి వేరే ఇంకా పద్మాకర్ గారు ఎవరు, ఆయన భార్య ఎవరు, లేకపోతే వాళ్ళకి ఆదాయం ఏమిటి, వీటి మీద దృష్టి ఉండదు. కొంతమంది వేరే కోణంలో వస్తారు, మరి కొంతమంది కేవలం పరమభక్తితోటే వస్తారు. అటువంటి పురాణములు మనం అదృష్టవశాత్తు ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం. భాగవతాన్ని శుకుడు చెబుతూ ఉంటే తండ్రి కూడా వినయంగా విన్నాడంటే ఆ భాగవతం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమైందా? అలా శుకుడు చెప్పినటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతాన్ని, అత్యంత పవిత్రమైన భాగవతాన్ని మనం 7 రోజుల పాటు ఇక్కడ శ్రద్ధాసక్తులతో చెప్పుకోగలిగాం. 14 మంది పారాయణ చేశారు ఈసారి. ఎందుకు 14 మందిని పెట్టామో తెలుసా? మనువులు 14 మంది. ఎంతమంది? ఆ 14 మంది ఆడైనా మగైనా మనువులకి ప్రతీకలుగా ఒకడు స్వయంభువు, ఒకడు సారోచిషుడు, ఒకడు ఉత్తముడు, ఒకడు తామసుడు, ఒకడు రైవతుడు, ఒకడు చాక్షుషుడు, మరొకడు వైవస్వతుడు, సూర్యసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, మేరుసావర్ణి, రౌచ్య భౌత్య అని పిలువబడే 14 మనువులు ఈ రూపంలో ఉన్నారు ఇక్కడ. గురువుగారు అప్రణాళికగా ఒక ఆలోచన లేకుండా అనాలోచితంగా ఏ పని చేయరు. ఎంతమందిని పెట్టాలి, ఆ పెట్టడం వెనక అసలు కారణం ఏమిటి? భాగవతం చాలా గొప్పది. అందులో పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ, ప్రతిసర్గశ్చ, వంశో మన్వంతరాణిచ, వంశానుచరితంచేతి పురాణం 5 లక్షణం.
అందులో మన్వంతరములు తప్పనిసరిగా వర్ణించాడు. ఆ మన్వంతరాల్లో ఒక భాగమే గజేంద్ర మోక్షం అంటే. గజేంద్ర మోక్షంలో రాజేంద్ర విను మనువు 4వవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత. మానవాధీశ్వర మనువు 4వవాడు తామసుండనగ నొత్తముని భ్రాత. పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు పదుగురధిక బలులు. సత్యక హరివీర సంయులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరివుట్టె హరిమేధునకు ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపిగాచే హరిదయా సముద్రుడు. అఖిల లోకేశ్వరుడనిన సుకుని జూచి అవని విభుడు. ఇది పద్యం ప్రారంభం. అక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ మన్వంతరాలకి సంబంధించిన మహానుభావులు మనువులను వీళ్లలోకి ఆవాహన చేశాను. నేను దీక్షాకంకణం ఇచ్చేటప్పుడు నా చేత్తోటి ఇమ్మన్నానే ఇచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేశాను. ఎవరు ధరించారో తెలియదు కానీ మొత్తం మీద వీళ్లలో ఒక్కొక్కడు ఒక్కొక్క మనువు. ఏ మనువైనా అయి ఉండొచ్చు. ఎవడు తామసుడో, ఎవడు రైవతుడో, ఎవడు స్వయంభువో పరమాత్మ నిర్ణయించాలి. కానీ అంత శ్రద్ధతో పాప వాళ్ళు కూడా వయస్సుని పక్కన పెట్టి పారాయణం చేశారు. మరీ దారుణం. ఒక ఆయన అయితే నిన్న రాత్రి 1 గంట దాకా చేశాడు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి అవ్వాలి కనుక. కొందరు ఇందులో అసహాయ సూరులు, కొందరు సహాయ సూరులు. ఏమైతేనే అందరూ కలిసి పారాయణం చేశారు. 14 పర్యాయములు పారాయణం జరిగిందంటే అసలు ఈ పారాయణలో పాల్గొన్న జీవులు ఎంతటి పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల జన్మించిన వాళ్ళు ఒక్కసారి మీరే ఊహించండి. అనేక జన్మములలో చేసుకున్న పుణ్యం లేకపోతే రారన్నమాట మీరు. ఈ భాగవతం సామాన్యమైనది కాదు. దీని మహిమను సుకుడే పరీక్షిత్తుతో ఒకప్పుడు చెప్పాడు. ఒకప్పుడు తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక ఆయన ఉండేవాడు. బాగా చదువుకున్నవాడు, వేదాలు చదివాడు, పురాణాలు చదివాడు, ఇతిహాసాలు చదివాడు. పైగా జఫ్వాగ్రం మీద ఉండేవి. కొంతమందిని ఏదైనా అడిగితే పుస్తకం రెఫర్ చేసి చెబుతానని అంటారు. రోజు చెప్పే ప్రహ్లాద చరిత్రే. కామోత్కంఠత గోపికల పద్యం ఉందంటే ప్రహ్లాద చరిత్రలో ఉందండి అంటాడు. అవి జ్ఞాపక శక్తులు అంటే. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ ఎవరు ఏమడిగినా సోదాహరణంగా చెబుతాడు. ఫలానా పేజీలో ఉందని కూడా చెప్పగలడు. అంతటి గట్టివాడే ఆత్మదేవుడు. ఆయన అదృష్టవశాత్తు కొంచెం అందగత్తి అయిన భార్య కూడా లభించింది. దాని పేరు ధుంధుకారి. ఆయన కొన్ని వేల ఎకరాల పొలం కలిగినవాడు. ఎకరాలు వేలు. మళ్ళీ లంకంత ఇల్లుంది ఆయనకి. బంగారం సంగతి చెప్పేక్కర్లా. బీరువాలు, గదిగో బీరువా ఉన్నాయి. బీరువా నిండా నగలే. ఆ నగలు పెట్టుకోవడానికే వాళ్ళ జీవితం సరిపోదు. ఏం లాభం? పొలమున్నది, ధనమున్నది, ఫలితము శూన్యము. ఇంట్లో ఒక్క పిల్లాడు కూడా లేడు. భార్య ఉన్నా సంతానం లేకపోతే కొంతమందికి అదో బెంగ. రోజు బెంగెట్టుకునే ఉంటారు. 16 ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదు. చిత్రం ఏంటంటే లోకంలో డబ్బున్నవాడికేమో పిల్లలు ఉండరు. ఈ దుందుకారికి ఒక చెల్లెలు ఉందిట. దానికి ఏడాది కూడా చొప్పున 16 పిల్లలు పుట్టారట. ఏకంగా షోడశ కళాప్రపూర్ణుడు. అలా పుట్టుకొస్తూనే ఉంటారు. కొంతమందికి వద్దంటే పిల్లలు, కొంతమందికి వద్దంటే డబ్బు. డబ్బు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే డబ్బు ఉండదు. ఈ రెండు ఉంటే మనశ్శాంతి ఉండదు. అన్నీ ఉన్నా సరే ఏదో లేనిపోయిన వెతుక్కుంటారనమాట. కొంతమంది కర్మ. ఎంత డబ్బు ఉండి, ఎంత కీర్తి ఉండి, ఎంత ఉన్నా నన్ను గౌరవించలేదేమో అని బెంగ. ఈ మాయిదారి పిచ్చి అనుమానం ఎలా వస్తుందో తెలియదు. కానీ ఒక్కొక్కటి చూస్తే మతివుతుందనమాట. ఇది మర్చిపోయి కొంతమంది పిల్లలు లేరోయ్ అని బెంగ పెట్టుకుంటారు. ఈ పిల్లల వల్ల ఏదో ఒరుగుతుందని. పాపం ఆయన అలా అనుకుంటున్నాడు. ఆయన భార్య ఉన్నది ధుందుకారి. ఆమె ఏమనుకునేది, మా ఆయన అస్తమాటు పిల్లలు అంటాడు, పిల్లలు పుడితే చాలా యాతనట, కడుపు అడ్డం తిరుగుతుందిట, అడ్డం తిరిగితే బిడ్డ వల్ల చచ్చిపోతామేమో, లేదా పిల్లలు పుడితే బొజ్జ పెరిగిపోయి సాగిపోతుందిట, మచ్చలు ఏర్పడతాయట, సౌందర్యం పోతుందిట, ఎందుకు వచ్చిన సంతానం, సంతతి లేకుండా సుఖంగా ఉండొచ్చు కదా మొగుడు పెళ్ళాలిద్దరు అని ఆవిడ అనుకునేది. ఈయనకేమో పిల్లల పిచ్చ, ఆవిడకేమో వద్దని బాధ. ఇలా 16 ఏళ్ళు గడిచాయి. ఆవిడ చెల్లెలికి మాత్రం పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఇలా ఉండగా ఆ తుంగభద్రా నదీ తీరంలో ఉన్న ఈ గ్రామానికి కొంచెం దగ్గరలో ఉన్న ఒక అరణ్యంలోకి ఒక సాధువు వచ్చాడు. సిద్ధుడు, ఔషధ సిద్ధుడు ఆయన. ఆయన పురాణం చెప్తున్నాడు. అందరూ వెళ్ళి పురాణం వినేవారు. ఈ పురాణాన్ని ఆత్మదేవుడు కూడా విన్నాడు. ఎందుకో ఆయన మీద దీనికి ఒక ప్రత్యేకమైన అభిమానం, భక్తి కలిగాయి. ఒక రోజున అందరూ వెళ్ళిపోయాక ఆఖరణ ఏకాంతంగా ఉండి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహాత్మా నాకు ఒక వరం ప్రసాదించండి,
సంతతి లేదనియడు ఘన చింతనముల మునిగి ముదిసి చిక్కి తినకట. సంతానం లేదనే భయంకరమైన బాధతో నానాయాతన పడిపోతున్నాను. దానివల్ల నాకు తెలియకుండానే వార్ధక్యం వచ్చేస్తుంది. చింత ఎక్కువైతే ఏమవుతుంది? ముసలితనం వస్తుంది. అందుకని బెంగ పెట్టుకోకూడదు. బెంగ పెట్టుకునే వాళ్ళు చాలా తొందరగా ముసలాళ్ళలా కనపడతారు. చిన్నవాళ్ళు కూడా ఒక్కోసారి ముసలితనం వాడి ముఖంలో కనపడుతుందంటే అవడానికి వాడు 25 ఏళ్ళ వాడైనా వాడు చూస్తూ 50 ఏళ్ళ వాళ్ళ కనపడుతున్నాడంటే చింత ఎక్కువైపోయిందనమాట. జ్వరం కంటే చింతా జ్వరం ప్రమాదమైనది. అలా చిక్కిపోయాను నేను. నాకు సంతానం ప్రసాదించండి అన్నాడు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి, నీకు సంతాన యోగం లేదు. బలాత్కారంగా నువ్వు సంతానం పొందితే దానివల్ల నువ్వు దుర్భరమైన బాధ పొందుతావు. నా మాట విని ఎందుకు వచ్చిందయ్యా, హాయిగా ఇంట్లో కూర్చో అంటే, పుత్రులు లేకపోతే నరకానికి పోతారట, ఉద్ధరింపబడరట, అందుకని పుత్ర సంతానం కావాలన్నాడు ఆయన. ఎవడు చెప్పాడు నీకు? పుత్రులను వాళ్ళంతా బాగుపడ్డారా? ఉట్టి భ్రమ. హాయిగా భాగవతం విను బాగుపడతావు అన్నాడు ఆయన. ఎంత చక్కని పద్యం చెప్పాడండి ధూర్చటి. కొడుకుల్ పుట్టరటం చునేడ్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవే సునకనేకుల్ వారిచే ఏ గతుల్ వడసెన్ పుత్రులు లేని ఆ సుకునకును వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, ప్రజ్ఞ లేని వాళ్ళు, పూర్వజన్మ కర్మ వల్ల బుద్ధి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఉన్నటువంటి వాళ్ళు కొడుకులు పుట్టలేదు అని ఏడుస్తారు. పిల్లలు లేకపోతే పిల్లలు లేరంటారు. తీరా పిల్లలు పుడితే అందరూ ఆడపిల్లలైనా ఒక్క కొడుకైనా లేడే అని ఏడుస్తారు. వాళ్ళు అవివేకులు. వాళ్ళకి జీవితం మీద వ్యామోహం ఎక్కువ. దానివల్ల ఏమి లాభం ఆ ఏడవడం వల్ల? కౌరవేశుడు ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలండి? అందులో ఒక్క భార్య వల్లే 101 మంది పుట్టారు. 100 మంది కొడుకులు, ఒక కూతురు దుస్సలాను. వారి వల్ల ఏం గతులు పొందాడు? అందరూ చచ్చిపోతే చివరికి పిండం పెట్టడానికి యూత్సుడు అనేవాడు ఒకడు దొరికాడు. వాడు తప్ప ఎవడు లేడు. చివరికి ధర్మరాజే పెట్టాడు వాళ్ళకి పిండం. కాబట్టి ఇంతమంది కొడుకులుండి ఏమి లాభం? శుకుడు ఉన్నాడు, ఆయనకి ఏ కొడుకులు లేరు. ఆయన మోక్షం పొందలేదా? కాబట్టి పిల్లలు లేకపోతే ముక్తి ఉండదనే భ్రమని విడిచిపెట్టి పిల్లల వ్యామోహం విడిచిపెట్టు అన్నాడు ఆయన. ఎంత చెప్పినా వెంటగైనా నేను నీ కాళ్ళు పట్టుకున్నాను, ఏమైనా సరే ఐ వాంట్ అట్లీస్ట్ 1 సన్ అన్నాడు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. అలా కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆయన జాలిపడి ఆయన కూర్చున్న చెట్టు కింద ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి చెట్టుకేసి చేయి చాచాడు. అది వేప చెట్టు. వేప చెట్టు ఏదో చెట్టు, మొత్తం మీద మామిడి చెట్టు మాత్రం కాదు. ఆ చెట్టు కింద కూర్చుని ఇలా చేయి చాచగానే ఆ చెట్టు మీద నుంచి చేతిలో ఒక మామిడి పండు వచ్చి పడింది. టండోయ్, మహాత్ములు ఏ చెట్టు నుండి ఏ పండైనా సృష్టిస్తారు. వెంటనే ఆ మామిడి పండుని మంత్రించాడు. మంత్రించి అతని చేతిలో పెట్టాడు. ఇది సంతాన ఫలం, దీనిని నీ భార్య చేత తినిపిస్తే నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు. అయినా నీకు ముందే చెబుతున్నాను, నీ భార్యకి ఈ సంతాన యోగం లేదు, ఈ పండు తినలేదు. సరే నువ్వు కోరేవు కాబట్టి పండు ఇస్తున్నాను, పట్టుకుపో, పండు తింటే పండు లాంటి కొడుకు పుడతాడు అని ఆయన చేతిలో పండు పెట్టి ఇంకా ఊళ్ళో ఉండకుండా మాయమైపోయాట. ఎందుకంటే తెల్లారితే అందరూ పరిగెత్తుకొస్తారు, నాకు ఫ్రూట్ నాకు ఫ్రూట్ అని. ఈ విషయం తెలిసిందంటే కొంపలు ముంచేరు వాళ్ళు. అయ్యి బాబోయ్, ఫలానా ఆత్మదేవుడికి పండు ఇచ్చాట, మనం కూడా పండు పట్టుకుపోదాం అని ఎక్కడ లేని వాళ్ళు ఎక్కడెక్కడ కోరికలతో వస్తారు కనుక ఆయన ఎక్కడ లేకుండా అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆనందంతో వచ్చాడు. ఇంటికి రావడంతో భార్యామణిని దుందుగారి అని పిలిచాడు. ఇదిగో ఒక యోగీశ్వరుడు నాకు ఈ ఫలం ఇచ్చాడు, ఆ పౌరాణికుడిచ్చిన పండుని పూజామందిరంలో పెట్టు. ప్రొద్దుటే స్నానం చేసి భక్తితో భగవంతుడికి నమస్కరించి పండు తింటే మనకి నిజంగా పండు లాంటి కొడుకు పుడతాడనగానే ఆవిడ అలాగేనండి అని ఆ పండు తీసుకెళ్లి పూజామందిరంలో పెట్టి తల కొట్టుకోవడం మొదలెట్టింది. దిక్కుమాల మొగుడు వద్దంటే వినిపించుకోకుండా పండు తెచ్చాడు రానని. ఆవిడ అదృష్టమో దురదృష్టమో ఆవిడ చెల్లెలు అంతకు పూర్వమే మధ్యాహ్నం వచ్చిందిట. మధ్యాహ్నం ఫ్లైట్లో వచ్చేసిందనమాట. జామ్ అని జామ్నగర్లో దిగి మరీ వచ్చేసింది. ఆ చెల్లెలు వచ్చి అక్క తల పట్టుకున్నావు ఏమిటంటే, పట్టుకోకేం చేయనే, నాకు పిల్లలంటే భయం, గర్భవతులకి చాలా కష్టాలు ఉంటాయట,
ప్రసవ సమయంలో కొంతమంది మరణం కూడా పొందుతూ ఉంటారట కర్మయోగం. కానీ నా మొగుడేమో వినకుండా పండు ఒకటి పట్టుకొచ్చాడు. పండు తింటే కొడుకు పుడితే నాకు భయం, గర్భం అంటేనే భయం నాకు. ఏం చేయాలో తెలియదు. తినకపోతే వాడు ఊరుకోడు, ఇంట్లో తగాదా, తింటే నాకు ఇష్టం లేదు అనగానే ఆ చెల్లెలు చాలా తెలివైంది బాబోయ్. ఓరి నాయనో, అది అసలు సిసలైన ఒక 60 ఏళ్ళు మనల్ని పరిపాలించిన ఒక పార్టీలో చేరొచ్చినట్టుంది. అందుకని వెంటనే అక్క నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది అంది. ఏమిటంది ఈవిడ? నేను ఇప్పుడు 2వ నెల గర్భవతిని, ఇప్పటికే 16 కొడుకులు పుట్టారు, మళ్ళీ ఎగైన్ ప్రెగ్నెంట్ని. ఈ సంతానం ఎలా వదిలించుకుందామా, దీన్ని ఎలా పోషించడమా అని బెంగ. నీకేమో బోలెడన్ని ఎకరాల పొలం ఉంది, దాదాపు 5-6 వేల ఎకరాల పొలం ఉంది, ఇంత ఇల్లుంది, బంగారం ఉంది, వద్దంటే సొమ్ము. నా మొగుడు ఎందుకు పనికిరాని వాడు, పనికిమాలినవాడు, వాడికి రూపాయి ఆదాయం లేదు. అయినా నాకు పిల్లలు పుడుతున్నారు, పోషించలేక యాత్ర పడుతున్నాను. దైవవశాత్తు నీ భర్త మన ఇద్దరికి ఉపకారం చేశాడు. ఈ పండు నువ్వు తినకు, కానీ పొద్దుటే మీ ఆయనతో పండు తిన్నాను, వెంటనే కడుపు వచ్చిందని నాటకవాడు. పండు మహిమ, వెంటనే గర్భం ధరించాను. ఆ తర్వాత నేను కథంతా నడుపుతాను. బావా మొదటిసారి చాలా ఆలస్యంగా మా అక్క గర్భవతి అయింది, నేను మా ఇంటికి తీసుకెళ్ళి పురుడు పోస్తాను అంటాను. నువ్వు వస్తే మా అక్క అటు ఇటు తిరుగుతుంది, తిరిగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నచ్చచెప్పి మీ ఆయన్ని రాకుండా చూస్తాను. నేను అలాగ గర్భవతిని కదా, నేను పిల్లనో కంట, ఆ సంతానం నీ చేతిలో పెడతాను. నా సంతానాన్ని నీ సంతానంగా పెంచుకో, నీకు గొడవ ఉండదు, నాకు ఒకడిని పెంచే గొడవ తగ్గుతుంది. దీనికి బదులుగా ఇంత ఆహారం నాకు బారేస్తే, ఏదో కొంత సొమ్ము బారి వేస్తే నేను సుఖంగా ఉంటాను అనగానే, ఆహాహా నువ్వే నిజమైన చెల్లివి, చెల్లి కుళ్ళిపోయిన ఉల్లి, మళ్ళీ ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి అని ఆ చెల్లిని మెచ్చేసుకుంది. మరి ఇప్పుడు ఈ పండు నేను చేయను అంది. తెల్లవారుజామున ఎవరో చూడకుండా ఆవుకు పెట్టేద్దు, ఈ పండుగ మహిముందో లేదో ఎవడికి తెలుసు అందిటే. ఓహోహోహో అని వెంటనే చెల్లెని మెచ్చుకొని తెల్లవారుజామున రహస్యంగా లేచి ఆవుకి పండు పెట్టేసి, ఆ తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండో తెల్లవారుజామున లేచానండి, స్నానం చేశానండి, పండు తిన్నానండి, ఆహా పండు ఎంత మహిమ కలిగిందో, ఆ పండు ఇచ్చిన యోగీశ్వరుడు ఎంత గొప్పాడో, పండు తినగానే ఒకటే వేవిళ్ళు, అప్పుడే 2వ నెల గర్భం వచ్చేసిందో ఏమిటో ఒక్క దొంగ వాంతులు నటించిందిట. పాపం ఈ ఆత్మదేవుడు పొంగిపోయాడు. యోగీశ్వరుడు చెప్పాడు ఈ పండు గొప్పదని. పండు తినగానే మా ఆవిడ గర్భం ధరించింది. ఇలాంటి ఫ్రూట్స్ ఉంటేనే ఈ లోకంలో ఎంతోమంది ఎంతో సుఖపడేవారు అనుకుని భార్యని గడ్డం దగ్గర ఇలాగా చేత్తో పుణికి పుచ్చుకుని ఇలా అని, ఎంత మంచిదానివే పండు తినగానే గర్భం ధరించావా అన్నట్ట. ఇంతలో మరదలు గారు వచ్చారు. బావగారు మీకు తెలియదే ఉంది, ఆలస్యంగా గర్భవతి అయింది మా అక్క, ఇలాంటప్పుడు విశ్రాంతిగా మా ఇంటికి తీసుకెళ్ళి పురుడు పోస్తాను, మీరు హాయిగా ఇక్కడ కూర్చొని జపం చేసుకోండి, హాయిగా ఆన్లైన్లో వేదం నేర్చుకోండి, నేను పెడతాను, సుఖంగా పురుడు పోస్తాను అనగానే, చాలా మంచి పని చేసావు, ఈ పని చెయ్యి అన్నాడు. మరి బావగారు మీ తోడలుడి సంగతి తెలుసు కదా, వాడు కటిక దరిద్రుడు కదా, కాస్త అక్కని పోషించడానికి ఈ ప్రసవ సమయంలో ఏవో ఖర్చులు ఉంటాయి కదా, దానికి ఏమన్నా ఇప్పించకూడదా అంటే, పిచ్చిదానా, నా భార్యకు పురుడు వచ్చి కొడుకు పుట్టాలే కానీ మీకు 1000 ఎకరాలు దానం చేసేస్తాను, అందులో అడ్వాన్స్గా 500 ఎకరాలు ఇచ్చాను, కొడుకు పుట్టాక ఇంకో 500 ఎకరాలు ఇస్తాను అని ఏకంగా 500 రాసి ఇచ్చేశాడు. 500 ఎకరాలు భూదానం అంటే హడిలు పారిపోతారు. ఆ మధ్యన మా సాయికి ఎవరో బంగారం దానం చేశారట, ఇదిగో సువర్ణం అని చేతిలో పెట్టారు. ఆయన ఏదండి అంటాడు, ఇదిగోనండి సువర్ణం అంటారు. అలా కొట్లో కొడుతుంటే అంత రథం రాలిందిట, ఆ రథను పట్టుకొని చేతిలో పెట్టారు, అది కనపడదు, గాలికి ఎగిరిపోయింది. ఈయనేమో సువర్ణమా అంటాడు. పాపం వాళ్ళు సువర్ణం అంటారు. ఆ సువర్ణం ఎక్కడైనా ఉంటే వెతికి పెట్టండి పాపం ఆయనకి. ఇలా ఉంటాయి కొంతమంది దానాలు. కానీ ఆయన ఆన్ ది స్పాట్ చేసేసాడు అంతే. వెంటనే ఆనందంతో అక్కగారిని పట్టుకుపోయింది. ఇక అక్కడి నుంచి వారానికి ఒకసారి, బావా మా అక్క భలే ఉంది, దానికి ఇప్పుడిప్పుడే 2-3 వాంతులు అయ్యేది, ఒక్క వాంతిలోకి వచ్చింది. ఆవిడకేమో కాజాల మీద భ్రాంతి, అందుకని వాంతి అయిన వెంటనే కాజా చేశాను, లడ్డూ చేశాను, నువ్వు ఇచ్చిన 500 ఎకరాలు ఆవిడకే ఖర్చు పెడుతున్నాను, ఈవిడ తినే శుభ్రంగా ఆవిడికి పెడుతున్నాను అనేది. ఇలా నాటకం ఆడారు. ఈవిడికి అప్పుడే 2 నెలలు కదా, 7 నెలలు గడవగానే ఆ తర్వాత వెంటనే ఒక రోజున ఈమె కొడుకుని కన్నది, ఈవిడికి కొడుకే పుట్టాడు. వెంటనే బావగారికి ఓ ఉత్తరం రాసింది, బావగారండి అక్కకి బంగారం లాంటి కొడుకు పుట్టాడండి. వాడు ఏ బంగారం తెలుసా, సింగరేణి బంగారం, అయినా సరే బంగారం లాంటి కొడుకు పుట్టాడండి అన్నది. ఇంకా ఆయన పొంగిపోయాడు. చిత్రం ఏంటో తెలుసా, అక్కడ
పురుడొచ్చిన వార్త విన్న ఒక్క నెల్లాళ్ళు తిరగకుండా ఈ దొడ్లో ఉన్న ఆవు కూడా ప్రసవించింది. ఈ పండు తిన్నావు. ఆవుకి ఒక మానవుడు పుట్టాడు. శరీరం అంతా మానవాకృతి, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు వంటి చెవులు వచ్చేట. ఆవు చెవులు ఎలా ఉంటాయి అలాంటి చెవులు. అందుకని వాడికి గోకర్ణుడు అని పేరెట్టారు. ఈ చరిత్ర పేరు గోకర్ణోపాఖ్యానం. ఆ తర్వాత శుభముహూర్తంలో తన కొడుకుని తెచ్చుకున్నాడు. నిజానికి దుందుకారి కనలేదు, దుందుకారి చెల్లెలు కన్నబిడ్డ. అయినా దుందుకారే కన్నదేమో ఆ బిడ్డను అనుకుని దుందుకారి కన్న బిడ్డకి తల్లి పేరు మీదుగా దుందుకారుడు అని పేరెట్టాడు. ఆవు కన్న బిడ్డకి గోకర్ణుడు అని పేరెట్టాడు. ఒక నెల్లాళ్ళు చిన్నవాడు వీడు అంతే ఈ గోకర్ణుడు. ఈ అన్నదమ్ములిద్దరినీ సమానంగా చూశాడు. ఒరేయ్ వాడు అన్నయ్యరా, నువ్వు తమ్ముడురా, మీ ఇద్దరు నా బిడ్డలే అన్నట్ట. నా కొడుకు పుట్టిన వేళ విశేషం, గోవుకు కూడా బిడ్డ పుట్టావు నువ్వు, మీ ఇద్దరిని జాగ్రత్తగా చూస్తానని వాడిని ఎన్నో రకాలుగా చూశాడు. చిన్నప్పటి నుంచి వాడు నీచుడయ్యాడు. రెండో ఏటే దొంగతనాలు చేసేటవాడు. పక్క వాళ్ళని గిల్లేవట్ట, చీరలు లాగేవట్ట. ఒకట్లేమిట్లేండి వాడి పాపాలు చాలా ఉన్నాయి. కన్న కొడుకు చేష్టలు తట్టుకోలేక చాలా బాధపడ్డాడు. కానీ గోకర్ణుడు మాత్రం పరమ భాగవతోత్తముడయ్యాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల్ని భక్తితో పూజించేవాడు. 8 ఏళ్ళు వచ్చాక ఉపనయనం చేశారు. గురువు దగ్గరికి పంపారు. గురువుగారు 2 రోజులు పోయాక ఈ దుందుకారుని మేము భరించలేం, వాడిని డిస్మిస్ చేసేసాం, హాస్టల్ నుంచి పట్టుకుపోండి అన్నట్ట. అంటే గురువులకి అంత బాధ కలిగించాడు వాడు. గుణనిధి లాంటి వాడు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు. బ్రాహ్మణుల ఆచారాలంటే వాడికి హాస్యం. ఛీ ఇవేం ఆచారం అనేవాడు. ఈ పంచి కట్టుకోవడం ఏమిటి, పిలక పెట్టుకోవడం ఏమిటి అనేవాడు. వేదాలు చదవడం మానేసి వేదం బదులుగా జోదం ఆడాడు. సంధ్యావందనం చేయమంటే సంధ్యాన ఊళ్ళో ఒక వేసి ఉంటే దానికి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాట. ఈ దుర్మార్గుడు ఇలా అంతకంతకి పాపాల పాలిటి రాక్షసుడైపోయాడు. పాప నిధి అయిపోయాడు. తండ్రికి చాలా బాధ కలిగింది. గురువుగారు చెప్పారు, ఏమని, వాడు నీచుడు, వాడు నీకు ఇబ్బంది కలిగిస్తాడు, అసలు నీకు సంతాన యోగం లేదు, పండు తినడం వల్ల ఎన్నో తంటాలు వస్తాయని చెబితే వినిపించుకోకుండా పండు తినమని నా భార్యని బలవంతం చేశాను, ఆవిడ పండు తిన్నది. కానీ ఇదేమిటో అంత గొప్ప పండు తింటే ఈ నీచుడు ఎందుకు పుట్టాడో అనుకుని చాలా బాధపడిపోయాడు ఆయన. గోకర్ణుడు వేదాలు చదువుకుని నియమనిష్టలతో గొప్పవాడైపోయాడు, వీడు క్షుద్రుడైపోయాడు. ఆయన అనల్పుడు, వీడు అల్పుడు. ఆయన అక్షుద్రుడు, వీడు క్షుద్రుడు. ఒక రోజున తండ్రి చాలా బాధపడి ఇలా అనుకున్నట్ట, కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ వడమిన ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజంపని చింత. తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టలేదు అని కొంతకాలం ఏడుస్తారు. తీరా పిల్లలు పుట్టాక ఏదో అదృష్టవశాత్తు సంతానం వచ్చాక ఈ పిల్లలకి ఆయువు ఉంటుందా లేదా అని బెంగ కలుగుతుంది. ఆయువు వచ్చాక ఆరోగ్యం ఎలా ఉంటుందని బెంగ. ఈ రెండు అయ్యాక చదువు వస్తుందా లేదా, మెడిసిన్ చదువుతాడా లేదా, ఇంజనీర్ అవుతాడా లేదా, యూఎస్ వెడతాడా లేదా, మళ్ళీ అదో బెంగ. ఇంకా ఉద్యోగం అంటే ఏ మెడిసిన్నో లేక సాఫ్ట్వేరో. ఇక తెలుగు లెక్చరరు, తెలుగు పండిట్టు, పాపం ఇవేం వేస్ట్ అనమాట వాళ్ళ దృష్టిలో. తెలుగు పండితుడికి పిల్లనెవరిస్తాం అన్నవాళ్ళు ఉన్నారు. ఏదో ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడైతే తెలుగు పండిట్టికి పిల్లన పెట్టడానికి చాలా యాతన పడిపోతున్నారు. నానా యాతనగా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు సాయి నెలకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ మధ్య కొత్తగా వెళ్ళిన వాడికి 15,000 జీతం ఇస్తే వీడికి కనీసం 50,000 జీతం వస్తుంది, అన్ని రకాలు కలుపుకొని. చక్క అందంగా ఉంటాడు. ఏదో ఆజానుబాహుడు కాకపోయినా ఆ మాత్రం ఉన్నంతలో కాస్త అందంగానే ఉంటాడు. అలా అనకపోతే బాగుండదులేండి. కానీ వాడికి పిల్లనివ్వడానికేమో అర్చకుడా అనడం. ఎందుకు పనికిరాని చోట కప్పులు కడుక్కునేవాడు పొద్దున్న వెళ్ళి నానాయాత్ర పడి 24 గంటలు ఉద్యోగం చేస్తే పొద్దుటి 7ంటికి వెళ్ళి రాత్రి 10ంటికి వచ్చేవాడికి 10,000 జీతం తెలుసా మీకు? అటువంటి వాడికి మాత్రం టింగురంగా అని పిల్లనిస్తారు. ఎందుకంటే వాడు టిప్ టాప్గా జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు కనుక. ఈయన జీన్స్ వేసుకుంటాడు తెలుసా మీకు? ఇప్పుడంటే మన కోసం పంచి కట్టాడు, అంతకంటే బాగా జీన్స్ వేయగలడు.
ఈయన కూడా ఇంకా చక్కగా తీసుకెళ్ళగలడు క్యాంటీన్లకి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి పిల్లల్ని, శుభ్రంగా సంపాదించి పువ్వుల్లో పెట్టి తోస్తాడు. కానీ వాడి దగ్గర ఏం ఏడిసింది? వాళ్ళంతా అనారోగ్యం పాలైపోతున్నారు, అవునా? కానీ ఏమిటో తెలియదు, అందరికీ భోగల అలసత్వ మీద ఇచ్చి పట్టేసింది అనమాట. అందువల్ల మంచి ఉద్యోగం వస్తుందా లేదా, ఆ ఉద్యోగం కూడా విదేశాల్లో వస్తుందా లేదా, డబ్బు సంపాదిస్తాడా లేడా, ఇవన్నీ అయ్యాక ఏమిటి, మంచి కోడలు రావాలి. మళ్ళీ ఆ కోడలు మనం తిట్టినా చెయ్యెత్తి కొట్టినా పడి ఉండాలి, కట్నాలు తేవాలి, మన ఇంట్లో అలా అడుగులకి మడుగులు వస్తాలన్నమాట. డబ్బంతా ఈ కోడలు వాళ్ళ కాళ్ళ ముందు పోసి నేను ఈరోజు నుంచి సలాం అలైకుం అనాలి, నేను గులాముని అనాలి. ఏం విచిత్రం అండి. ఇలా అనుకుంటాట. ఇప్పుడు తను నోలి భజింపని చెంత ఈ కొడుకు కూతురు తనని సేవించట్లేదని కొంత బెంగ. ఈ విధంగా తండ్రికి ఎప్పుడూ చింతే కలిగించే ఈ పుత్రులు శత్రువులు కాక మిత్రులు అవుతారా అనుకున్నాడు. అనుకుని గోకర్ణ, ఈ కుర్రాడితో నేను పడలేకపోతున్నాను, ఈ క్షుద్రుడితో నీచుడితో నేను బతకలేను, చేజేతులారా ఈ దరిద్రుడిని సంతానంగా తెచ్చుకున్నాను, నన్ను ఏం చేయమంటావు, నీ సలహా ఏమిటంటే, నాన్న అమ్మ మన మాట విందవు, ఆవిడ మూర్ఖురాలు, నేనంటే అంత ప్రేమ ఉన్నా ఆ కొడుకు మీద ఆవిడకి వ్యామోహం ఎక్కువ, ఆవిడ్ని మన దారిలోకి తేలేం, ఇక మిగిలింది నీవు వైరాగ్య సంపన్నుడివి, అన్నీ వదిలేసావు, నా మాట విని నాతో వస్తే తీర్థయాత్రలకు తీసుకుపోతాను, హాయిగా కాశీ, ద్వారక, అవంతి, కురుక్షేత్ర, గయా, ప్రయాగాలు ఇవన్నీ సేవించుకుంటూ మనం పవిత్రంగా జీవితం గడుపుదాం, నేను అలాగో వైరాగ్య సంపన్నుడి, నాతో వచ్చావా నీకు సుఖం లేదు, ఈ సంసారంలో ఉండి ఈ నీచ లక్షణాలతో ఉన్న కుమారుణ్ణి చూస్తూ అలమటించి నశించిపోతావు, అప్పుడు నీకు పిండం పెట్టేవాడు ఉండడనగానే నాకు ఎవరు వద్దు, మన ఇద్దరం రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అన్నట్ట. చెబితే వెళ్ళి పెళ్ళంతో తంట. అందుకని ఒక రాత్రి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి దారి ఖర్చుకు కావలసిన కొద్ది డబ్బు మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అమ్మాయి ఐసర్ మధ్య అనుకున్నాడు వీడు, ఈ దుందుకారుడు. అప్పటి వరకు ఎక్కడో వేశ్య వాటికలో మకాం పెట్టినవాడు ఆ వేశ్యలందరినీ ఇంటికి తీసుకొచ్చేశాడు, ఇంట్లో మకాం పెట్టాడు. ఇక ఈ తల్లికి ప్రత్యక్ష నరకం చూపించాడు. రోజు చెత్త కొట్టేవాడు, తాగుతున్నప్పుడల్లా ఇదిగో ఈ తాగుళ్ళలోకి అప్పడాలు తీసుకురా, ఒడియాలు తీసుకురా అనేవాడు. ఇంట్లోనే సమస్తం పెట్టాడనమాట. అది ఇల్లు కాదు పాపం, లాస్వే అయిపోయింది. లాస్ వేగాస్, అమెరికాలో లాస్ వేగాస్ తెలుసుగా మీకు, ప్రపంచ జోదగృహం. అక్కడ లేనిదంటూ లేదనమాట. నేను అక్కడికి వెళ్ళగానే అన్నాను, లాస్ వేగాస్ కాదు, లాస్ వేగంగా వెళ్ళిపోతుంది కనుక, వేగంగా లాస్ అయిపోతాం కనుక అది లాస్ వేగాస్ అనమాట. చాలా డేంజరస్ ప్రదేశాలు అవి. ఇటువంటి వాటికి తిరిగి కూడా ఇంద్రియ నిగ్రహంతో ఇంటికి సక్రమంగా తిరిగి వచ్చినవాడు జ్ఞానండి. ఎక్కడ పడితే అక్కడ భోగాలకి లొంగిపోయి సర్వనాశనం అయిపోయిన వాడు ఏమవుతాడు? మనిషి తన ఆత్మశక్తిని ఒక్కసారి ఆవాహన చేసుకోవాలి, దేనికి లొంగకూడదు. అటువంటి వాడిని జితేంద్రియుడు అంటారు. హనుమంతుడు అటువంటి వాడు. లంకానగరానికి వెళ్ళాడు, లంకానగరంలో సుందరీమణులను చూచి కానీ, ఆ మాంసాహారాలకు కానీ, మద్యానికి కానీ దేనికైనా లొంగాడో లొంగలేదు. అటువంటి వాళ్ళని ఏమంటారు? జితేంద్రియుడు అంటారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఆ మహాత్ముడు. అందుకని పూజిస్తున్నాం, మనం తల వంచి నమస్కరిస్తున్నాం, జితేంద్రియుడు అంటున్నాం. ఇప్పుడు ఈ తల్లికి ప్రత్యక్ష నరకం వచ్చింది. రోజు కొట్టడం, తాగడం, ఒకటేమిటిలేనికి చెయ్యరాని పనులను అక్కడే చేస్తూ ఉంటే ఆవిడకి విరక్తి కలిగి నా భర్తతో పాటు పారిపోతే బాగుండు, బంగారం లాంటి పండు పట్టుకొచ్చి చేతిలో పెడితే ఆ పండు ఆవుకు పెట్టి గోకర్ణుడికి అన్నాను, కానీ ఈ నీచుణ్ణి నా చెల్లెలు కొడుకుని తెచ్చి మోసగించి నా భర్తని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నందుకు ముప్పు తెచ్చుకున్నాను, వీడు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు అనుకున్నది. రోజు నరకం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అన్నట్టుగా ఉన్నాడు వీడు. నరకానికి ఇంటికి తేడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయను అనుకుంటూ ఉండగా ఒక రోజున వాడు వచ్చి, ఇదిగో డబ్బులన్నీ అయిపోయాయి, బీరువాలో బంగారం నగలు మిగిలాయి, ఇప్పటికే పొలం అమ్మేసాడులేండి చాలా వరకు, అన్ని వేల ఎకరాలు అమ్మేసేటవాడు. ఇప్పుడు నాకు బీరువాలో ఉన్న నగలు కావాలి, మన ఇంట్లో ఎంత బంగారం ఉందో నాకు తెలుసు, 7 బీరువాలు ఉన్నాయి, వాటి తాళాలు నీ దగ్గర ఉన్నాయి, తాళాలు తీసుంచు, ఆ నగలు తీసుకుంటాను, మధ్యాహ్నం నేను వచ్చేసరికి బీరువాలు తీసి నగలు నాకు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తాను అని బయటికి పోయాడు. దీనికి భయం వేసింది. వాడు రోజు పాకిస్తాన్ పోలీసు వాడు కొట్టినట్టు కొడుతున్నట్ట,
వాడు రోళ్ల కర్ర తీసుకొచ్చి వేళ్ల మీద కొట్టడం, మోకాళ్ళ మీద కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పొడవడం, ఒకటి కాదు చాలా హింసిస్తున్నాడు. ఇప్పుడు నగలివ్వకపోతే అలా కుళ్ళబొడుస్తాడు. వాడికి నగలివ్వడం వాడికి ఇష్టం లేదు. అందుకని బాగా ఆలోచించి ఈ దుర్మార్గుడికి సొమ్ము దక్కకూడదు, అలాగని వాడికి సొమ్ము ఇవ్వకపోతే నన్ను చంపుతాడు గనక నేనే ఆత్మహత్య చేసుకుంటానని దొడ్లో ఉన్న నూతిలోకి దూకి చచ్చిపోయింది. పైగా తాళాలతో సైతంగా దూకేసింది అందులోకి. ఆ తాళాలు లేకపోతే ఆ రోజుల్లో బీరువాలు ఎవడో పగలగొట్టలేట. ఆఖరికి వెల్డింగ్ వాడు వచ్చి కూడా దాన్ని కొయ్యలేడు. అంతంత బీరువాలు అవి. ఎనభ బీరువాలు, పాతకాల బీరువాలు ఎలా ఉండేవండి, వాటిని బాంబులు పెట్టినా పేలవు. అటువంటి బీరువా తాళాలని నూతిలో పారేసి అందులో దూకేసింది ఈవిడ, చచ్చిపోయింది చివరికి. చూసారా, అందుకే పనికిమాలిన పని చేసి చివరికి పనికిమాలిన చావు చచ్చింది. ఈ ఢామ్ అనే శబ్దానికి ఈ వేశ్యలు వచ్చి చూశారు. ఆ నూతిలో దూకగానే చచ్చిపోయింది. మొగుడు రాగానే, ఆ దిక్కుమాలాడు రాగానే దుందుకారుడు, ఇదిగో మీ అమ్మ అందులో దూకి చచ్చిపోయింది అనగానే, పోతే పోయింది, తాళాలు ఎక్కడా అని వెతికట్ట, తాళాలు కనపడలా. హయ్య కరమరా బాబు, తాళాలు కూడా ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చింది అని ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేశాడు. ఆ తాళాలు అడుగున ఎక్కడో ఆ భయంకరమైన నూతిలో ఉన్నాయని కూడా వాడికి తెలియదు. ఉన్న నూతులు ఏం వెతుకుతారు, వెతికినా దొరకవు అవి. చివరికి వీడికి ఆస్తి అంతా ఎదురుగుండా ఉంది, బంగారం దక్కలేదు. మరి అలా ఈ వేశ్యల్ని పోషించడం? అందుకని రోజు దొంగతనానికి వెళ్ళి హత్యలు చేసి డబ్బు తెచ్చాడు. ఈ విషయం రాజుగారి దాకా వెళ్ళింది. ఎవడో ఒకడు తుంగభద్రా నదీ తీరములో ఉన్న అరణ్యములో మకాం పెట్టాట, వాడు ముసుగేసుకున్న దొంగట, ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళని హత్యలు చేసి ధనం అపహరిస్తున్నట్ట, వాడిని పట్టుకోండి అని సైనికుల్ని పంపాడు. ఇది వేశ్యలకి తెలిసింది. ఈ దుర్మార్గుడు దొంగతనాలు హత్యలు చేస్తున్నాడు, బంగారం తెస్తున్నాడు, ఆ బంగారంతో మనల్ని పోషిస్తున్నాడు. రాజుగారికి ఈ విషయం తెలిసింది. ఇవాళ రేపో వీడిని పట్టుకోవడం ఖాయం. రాజభటులు తెలివి తక్కువ వాళ్ళు చాలా గట్టాళ్ళు. పట్టుకుంటారు. పట్టుకుంటే వాడు సొమ్ము ఇక్కడుందని మన ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు వాడితో పాటు మనం కూడా దొరుకుతాం. వేశ్యలు ప్రోత్సహించి దొంగతనం చేయిస్తున్నారని దుర్మార్గుడు మన మీద అభాండం వేస్తే వాడితో పాటు మనల్ని కూడా జైల్లో వేస్తారు. వాడికి ఉరిశిక్ష వేసినా మనకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది ఆడవాళ్ళం కనుక. అమ్మో, ఇది మనం పడలేం. కాబట్టి వీడిని ఏదో రకంగా వదిలించుకొని వీడు సంపాదించి తెచ్చినటువంటి బంగారం పట్టుకుపోదాం అనుకున్నారు. వాడు దొంగతనం చేసి హత్యలు చేసి తెచ్చిన బంగారం పెద్ద గోతంలో మూటగట్టి పెట్టాట అక్కడ. ఆ బంగారం పట్టుకుపోదాం అనుకున్నారు. ముందు వీడిని వదిలించుకుందాం అనుకున్నారు. ఆ రాత్రి బాగా మద్యం పోసేవాడికి తెగ తాగించి ఆ తర్వాత వాడిని మంచానికి వేసి తాళ్లతోటి సంకెళ్లతో కట్టేశారు. కట్టి వాడిని కర్రలతో చితక్కొట్టేశారు. రోకళ్లతో, కర్రలతో, మోకాళ్ళ మీద, కాళ్ళ మీద, డొక్కలోను, గుండెల మీద, ముక్కుల మీద కొట్టారు. ఎంత కొట్టినా ఈ దుర్మార్గుడి ప్రాణం పోలేదు. పాపాత్ముడి ప్రాణం అంత తేలిగ్గా పోదు. వాడు మూలుగుతున్నాడు తప్ప చావట్లా. బాబోయ్ బాబోయ్ అంటూ అంటే వీడు మూలిగితే బయట వాళ్ళు వస్తారేమో నోట్లో గొడ్డలు కుక్కి మరీ కొట్టేశారు. ఎంత కొట్టినా వాడు చావట్లేదు. చివరికి మండుతున్న నిప్పులు పట్టుకొచ్చి మీద పోసేశారట ఈ కాళ్ళ దగ్గర నుంచి పైదాకా. నిప్పుల వల్ల కాలి 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 5-6 గంటలు చిత్రహింస అనుభవించి చచ్చాడండి. పాపాత్ములకు అలాంటి చావు వస్తుంది. మహాత్ముల్ని బాధపెట్టి ఇల్లంతా పాడు చేసి గోకర్ణుడు లాంటి వాడికి కూడా బాధ కలిగించిన పాపాత్ముడు. గోకర్ణుడు సామాన్యుడా, గురుస్థానంలో ఉన్న మహాత్ముడు. అటువంటి వాడికి బాధ కలిగించి చివరికి ఇలా దుర్భర నరకం అనుభవించి చచ్చిపోయాడు వాడు. కాబట్టి దుర్భర నరకంతో చావాలి, బాధపడి చావాలి, కుమిలి చావాలి అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు చెయ్యొద్దండి. ఓ మంచి మార్గం చెబుతాను. అబ్బాయి ఒక్కడో ఎత్తట్లే. ఒకవేళ అలాంటి కోరుకుంటే బయటికి వెళ్ళి 10 సార్లు నా గురించి తిట్టుకోండి. గ్యారంటీగా చివరి రోజులో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ సులభమైన మార్గం వస్తుందన్నమాట. అదే కాదండి, మేము సుఖంగా మీ పురాణం వింటూ కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టు ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. అది కూడా మీ ఇంట్లో, మళ్ళీ ఇంట్లో వాట్సాప్లో పురాణం వింటూ వెళ్ళిపోవాలనుకుంటున్నామండి అనుకుంటే ఏం చేయాలి చెప్పండి? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఓ పార్వతీ వల్లభ, నేను సుఖంగా శరీరం విడిచిపెట్టాలి. మరణం ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళి చేసేవాళ్ళు లేక కొట్టుకుంటూ నానాయాత్ర పడి పొందకూడదు. మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తూ చేసేవాళ్ళు లేక యాతన పడి చావడం ఉంది. అది నిజంగా చావా? అది చచ్చే చావు యాతన అంటారు దీన్ని. మహాబాధది. కాబట్టి సుఖంగా శరీరం ఎలా విడిచిపెట్టాలన్నమాట? అలా కూర్చుని పురాణం చెబుతూ
గోవింద హరి గోవింద అనుకుంటూ ఉండగా అనాలి. ఆహా, ఎంత అదృష్టం అండి అది. నాకు ఎప్పుడైనా ఆ మరణమే కోరిక ఉంది, నేను అలాగే మరణిస్తాను. లేదా శరీరంతో తుకారాములాగా గ్యారంటీగా గరుడు వాహనం మీద పెడతాను, నాకు నమ్మకం ఉంది. ఏమిటో తెలియదు కానీ నాకు కొన్ని గాఢ విశ్వాసాలు ఉంటాయి భగవంతుడి మీద. ఆ విశ్వాసంతో ఏమనుకుంటే అది అవుతుంది కూడా. అంతటి నమ్మకం ఎలా ఏర్పడిందంటే దానికి గల కారణం సగం మా నాన్నగారు. తండ్రి గారి వల్ల చిన్నప్పటి నుంచి ఈ ప్రగాఢ విశ్వాసం, ఆత్మబలం, ధైర్యం ఇవన్నీ చేకూరాయి. పరమాత్ముడిని నమ్మాం మనం. రోజు ఆయన నామస్మరణ చేస్తున్నాం, ఆయన కథ చెబుతున్నాం, ఎప్పుడు తీర్థయాత్రలే చేస్తున్నాం. నోరు తీర్థమే, శరీరము తీర్థమే, ఉండేది తీర్థమే, అన్నీ తీర్థమైనప్పుడు ఈ తీర్థయాత్ర పవిత్ర క్షేత్ర మహిమ వల్ల శరీరమే ఒక తీర్థం అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇది మానసిక తీర్థం కదా. అప్పుడు ఆ పరమాత్మ దగ్గరికి గ్యారంటీగా వెడతాం, శరీరంగానో అశరీరంగానో. సశరీరము అశరీరము మొత్తం మీద ఆయన దగ్గరికి వెళ్ళడం ఖాయం. అందులో మాత్రం రవ్వంత తేడా లేదు. అందుకే శ్రీశైలంలో ఓ పాట రాసుకున్నాను. సాయుజ్యమో సామీప్యమో ఏదో ఒకటి దయచేయి అని రాశాను ఎప్పుడూ అనమాట. నీ సరి నీవేరా, నీ సరి నీవేరా శ్రీశైలదేవా, నీ సరి నీవేరా. దీనజనావన జ్ఞాన నిధాన, దీనజనావన జ్ఞాన నిధాన, నీ సరి నీవేరా శ్రీశైలదేవా, నీ సరి నీవేరా. గుడిగా మలచిన నా గుండియలో, గుడిగా మలచిన నా గుండియలో విడువక ఎప్పుడు కొలుతునురా. గుడిగా మలచిన నా గుండియలో విడువక ఎప్పుడు కొలుతునురా. అడుగడుగున నన్ను తడబడనీయక, అడుగడుగున నన్ను తడబడనీయక ఉడుపతి మొకుట నడుపుమురా. ఉడుపతి మొకుట నడుపుమురా. కడపటి కాలము క్రమ్మెడి వేళ, కడపటి కాలము క్రమ్మెడి వేళ. అదే మొత్తం మీద ఆ పాట ఇప్పుడు చివరికి గురువుగారు రాసిన పాట ఆ అమ్మాయి పాడితే నాకు గుర్తు వచ్చింది అన్నమాట, చాలా కాలం క్రితం. అందులో చిట్ట చివరన నాతనుభూతి నాతను భస్మము భూతిక నలది భూతపతి పూతుని చేయము భూతపతి. నా తనుభస్మము భూతిక నలది పూతుని చేయము భూతపతి అని రాసుకున్నాను ఆయనకి. అప్పుడు లాభం, ఆయనే మనల్ని తీసుకుపోయి మోక్షం ఇస్తాడు. శ్రీశైలంలో ఎప్పుడో రాశాను, అప్పుడు పాడాను. పాపం ఈ పాట రాయడానికి మూల కారణం అప్పటి ఈవో గారు మా కేఎస్ రామారావు గారు అన్నమాట. ఆయన ఇప్పుడు టీటీడీకి వెళ్ళారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఈవో అయ్యారు. నేను అప్పుడే చెప్పాను మీరు టీటీడీకి వెళ్ళాలని. అన్న ఏడాది తిరగకుండానే ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేశారు. చాలా ఉత్తముడు ఆయన, పరమసాధువు ఆయన. అలాంటి వాళ్ళు కోరితేనే ఇలాంటి పాటలు వస్తానట. హృదయం కరిగిపోయి రాసిన పాట అప్పట్లో అనమాట. నాకు చాలా ఇష్టమైన పాట. కాబట్టి ఎప్పుడైనా సరే అలా హాయిగా పరమాత్మను తలుచుకుంటే ఆయన మనల్ని ఆయాసం లేకుండా పట్టుకుపోతాడు. జీవితంలో ఎప్పుడు ఎవరిని యాచించకూడదు, సుఖంగా బతకాలి. నేను నా సొమ్ముతో బతుకుతున్నాను అనే ఒక ఆనందం కలగాలి. నాకు తిండి లేదు బట్ట లేదు ఇవ్వండి అని ఇతరులను యాచించే దుస్థితి రాకూడదు. శరీరం విడిచాక ఆయనలో కలిసిపోవాలి. అది సాయుధ్యం అవ్వచ్చు, సామీప్యం అవ్వచ్చు, ఏదైనా ఒకటి. మొత్తం మీద దయచేయమన్నాను ఆయన్ని. ఇవి ఎమ్మని పార్వతీపతిని కోరితే ఇవ్వకుండా ఉంటాడా? ఇలా కోరుకోవాలి. భగవంతుణ్ణి అలా కోరుకుంటే అనాయాస మరణం వస్తుంది, లేదా మహాయాస మరణం వస్తుంది. వాళ్ళ కోసమే ఈ భాగవతాన్ని వేదవ్యాసుడు రాశాడు. అటువంటి వాళ్ళ పేరు మీదుగా భాగవతం పారాయణం చేస్తే వాళ్ళు గ్యారంటీగా బాగవుతారు, ముక్తి పొందుతారు. ఇప్పుడు ఆయన ఈ దుర్మార్గుడు
చివరికి కొళ్ళబొడవగా అలా ఏడ్చి చచ్చాడు. వాడు చావగానే వాడి శరీరాన్ని పట్టుకెళ్ళి నూతిలో పరేశారు, ఆ పాడుబడ్డ నూతిలో, వాళ్ళ అమ్మ పడిపోయిన నూతిలో. ఆ తర్వాత పొద్దుట మా ఆయనండి ఎక్కడికో వెళ్ళాడండి, చెప్పా పెట్టకుండా ఈ మధ్యన దొంగతనాలకు పోతున్నాడు, అటువంటి వాడితో ఉండడం కష్టమండి అని చెప్పి ఏమెరగనట్టుగా రాత్రి వాళ్ళు ఈ బంగారం మూట కట్టుకుని పారిపోయారు. తల్లిని చంపి దుర్వ్యసనాల పాలై చెయ్యరాని పాపాలు చేసి చివరికి దుర్భరమైన మరణం పొంది నాశనమైపోయాడు దుందుకారుడు. పాపాత్ములు దుర్మరణం పాలయ్యాక పిశాచాలు అవుతారు, ప్రేతాలు అవుతారు. వాళ్ళకి నరకము ఉండదు, స్వర్గము ఉండదు. అందువల్ల వీడేమయ్యాడు, ఒక ప్రేతాత్మగా మారిపోయి ఆ ఇంటి అరుగు మీద కూర్చోవడం మొదలెట్టాడు. ఆ ఇంటికి ఒక పెద్ద చూరు ఉంది. పెంకుటిళ్ళకి పూర్వం చూర్లు ఉండేవి కదా, పెద్ద ఎత్తైనటువంటి అరుగులు, ఆ అరుగులకి బయట చూరు, ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. ఆ చూరులో కూర్చునేవాటి వీడు. రాత్రి పగటిపూట బయటికి రాలేవు ఆ ప్రేతాత్మలు, రాత్రిపూట బయటకు వస్తాయి. వచ్చి ఆ చూరులో కూర్చుని ఆ వీధి గుండా ఎవరైనా పెడుతుంటే భై అని ఒక అరుపు అరిచేవాడు. ఈ అరుపుకి ఎవరన్నా భయపడితే వాళ్ళని మాత్రం చంపేవాడు, లేదా చచ్చిపోతే వాళ్ళని తినేవాడు. కానీ ఎవడెవరను అని ఎదురు తిరిగితే మాత్రం ఈ ప్రేతాత్మలు ఏమీ చేయలేవు. అప్పుడు వాడికి ఆహారం ఉండేది కాదు. భయపడే వాళ్ళని భయపెట్టి చంపి వాళ్ళని తింటూ, భయపడకపోతే తిండి లేక అలమటించిపోయేవాడు వీడు. రోజు పగటిపూట నూతులో దక్కునేవాట, రాత్రి చూరు దగ్గరకు వచ్చేవాడు. చివరికి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వేశ్యలు ఏదో చేసి ఉంటారు, లేక వాడే చచ్చుంటాడు, దుర్మరణం పాలై ఉంటాడు దుందుకారుడు, వాడు ప్రేతాత్మ అయ్యాడు, కాబట్టి పిరికి వాళ్ళు ఎవరు రాత్రిపూట ఆ వీధిలో వెళ్ళొద్దు అని చాటించారు. దాంతో ఆ వీధి పాడుపడిపోయింది, ఇల్లు పాడైపోయింది, ఎందుకు కొరగాకుండా అయిపోయింది. నిత్యాగ్నిహోత్రంతో ఉండే పవిత్ర గృహం ఇప్పుడు అపవిత్ర గృహం అయిపోయింది. వీడు దిక్కుమాలిన బాధపడుతూ ఉండిపోయాట. ఈలోపు అక్కడ గోకర్ణుడు తండ్రిని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేసి చివరికి కాశీ వెళ్ళాడు. కాశీలో ఉండగానే ఆత్మదేవుడు మరణం పొందాడు. వయస్సు వల్ల వచ్చిన మరణం అది. ఆ మరణం పొందగానే తండ్రిని అక్కడే మణికర్ణికా ఘట్టంలో దహనం చేసి ఆయనకి అన్ని కార్యక్రమాలు చేశాడు. తర్వాత జీవితంలో ఒక్కసారైనా గయాశ్రాద్ధం పెట్టాలి పిల్లలు అని ఒక శాస్త్రం చెబుతున్నది. తండ్రికి గయలో శ్రాద్ధం పెడితే తండ్రి తరిస్తాడు. అసలు పిండాలే పెట్టడం లేదు ఇవాళ. తండ్రికి గండాలుగా వచ్చే ఈ కొడుకులు పిండమేం పెడతారు వీళ్ళ మొహం. అసలు ఇంట్లోనే తద్దినాలు పెట్టట్లేదే, అటువంటిది గయ వెళ్ళి శ్రాద్ధం పెడతారా? కానీ పుత్ర ధర్మం ఏమిటో తెలిసిన, ఒక్కసారైనా జీవితంలో గయకి వెళ్ళి తమ తండ్రి పేరు మీద లేక తల్లి పేరు మీదుగా శ్రాద్ధం పెట్టాలి. మేము అలా చేసాం. మా అన్నయ్య గారు ఎంతో శ్రద్ధతో 1 గంట దాకా ఏమీ తినకుండా ఉండగలడు. ఆయన ఒక్కడికే ఆ శక్తి ఉంది. కాఫీ కూడా తాగకుండా చేశాడు మా పెద్దన్నయ్య. ఆయన రుణం మేము అందుకే తీర్చుకోలేము. మా నాన్నగారికి చేశాడు, మా అమ్మకి చేశాడు. ఆయన వెంట పెట్టుకుని నేను కాశీ తీసుకెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యని ఎందుకు తీసుకెడతాను అనుకుంటారు? ఈ కార్యక్రమాలు చేయాలంటే ఆయనకంటే శ్రద్ధ మరి ఎవరికి లేదు. పారాయణ చేయంటే పారాయణ అయ్యేదాకా కదలకుండా కూర్చుంటాడు. ఇలా ఊగుతూ చక్కగా పాప పారాయణ చేస్తున్న కదలడు అసలు ఆయన. ఏదో భగవంతుడు ఇచ్చిన గొప్ప శక్తి అది. ఇంటికి ఎందుకు పెద్దవాడిగా పుట్టిస్తాడంటే సహనం ఎక్కువ. ఇంత సహనంగా చేయలేము మేము కాస్త కాఫీ తాగకపోతే ఉండలేము. ఆయన తద్దినం ఉందంటే కాఫీ లేదు, ఇంకోటి లేదు. కాఫీ తాగితే పాపి అనేవాడు ఆయన. మేమేమో కాఫీ త్రాగనివాడు పాపి అని వక్కాణింతు మమ్మాటికి అనేవాడు. ఇప్పుడు వేరు, ఇప్పుడు ఈ వయస్సు వేరు. పాపం ఆయన ఎప్పుడు అంత నిష్ఠతో చేశాడనమాట. ఆయన తీసుకెళ్ళి అన్ని చోట్ల ఆఖరికి బదరీలో బ్రహ్మకపాలంలో కూడా పిండ ప్రదానం చేయించాం మా వాళ్ళందరికీ కూడా. అందువల్ల యాత్రకి ఎందుకు తీసుకెళ్ళాలో అర్థమైందా? మా అన్నయ్యని కాస్త డబ్బు ఖర్చు పెట్టి యాత్రకి తీసుకెడితే మా పితృదేవతల్ని తరింపజేసి తాను తరించి మమ్మల్ని తరింపజేస్తాడు. మాకు మా అన్నయ్య మా నాన్నగారు అన్నమాట. ఇంటికి పెద్దన్నగారు అలాంటి వాడు ఉండబట్టి మేము దద్దన్నలమైనా సుఖంగా ఉండగలుగుతున్నాం అనమాట. నిజంగానే మరొక్కసారి అంటే పౌరాణికుడు ఇక్కడ ఉండగా దండం పెట్టకూడదు కానీ కిందకి వెళ్ళాక దండం పెడతాం అనమాట. అటువంటి అపూర్వ ఘట్టాలు జరిగాయి. కాబట్టి తండ్రికి ఎప్పుడైనా సరే కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? గయ్యకి వెళ్ళి ఒక్కసారి శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధతో పెట్టే కార్యక్రమం అది, అశ్రద్ధతో పెట్టే కార్యక్రమం కాదు. ఇప్పుడు ఈయన గయ్యకి వెళ్ళి ఆత్మదేవుడికి పిండ ప్రదానం చేస్తూ ఉండగా ఎవరో చెప్పారు మీ అమ్మ దుర్మరణం పాలయ్యింది. ఆఖరికి దుందుకారుడు కూడా చచ్చిపోయాడు, వాడు ప్రేతాత్మ అయ్యాడనగానే అయ్యో ఎంత పని జరిగింది అని ఎంతైనా భవబంధం ఉంటుంది కనుక బాధపడి వాళ్ళకు కూడా అక్కడ శ్రాద్ధం పెట్టాడు. గయలో పిండం పెట్టాడు. ఎవరికి? గోకర్ణుడు దుందుకారుడికి, ఆత్మదేవునికి, దుందుకారికి కూడా పిండ ప్రదానం చేశాడు. వాళ్ళకి చేయవలసిన దానాలు చేశాడు, కర్మలన్నీ చేశాడు.
చేసి చివరిసారిగా ఒక్కసారి తుంగభద్ర తీరానికి వచ్చి అక్కడున్న ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళకి మంచి కార్యాలకి రాసిచ్చి ఆ తర్వాత తాను వెళ్ళి బదరీలో తపస్సు చేసుకుందాం అనుకుని తన ఊరు వచ్చాడు. ఇదంతా జరిగేసరికి చాలా కాలం పట్టింది, నడిచి రావాలి కదా. వచ్చాడు, చీకటి పడింది. ఆ సమయంలో చీకట్లో తన ఇల్లు వెతుక్కుంటూ వస్తే ఇల్లంతా పరమ భయంకరంగా అయిపోయింది పాపం. దాదాపు 11 నెలల క్రితం జరిగిన విషయాలు కదా ఇవన్నీ. ఈ 11 నెలల్లో ఇల్లంతా శిథిలమైపోయింది. మట్టి కొట్టుకుపోయి చూరులోంచి గబ్బిలాలు వేళ్లాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము బూజు పట్టేసింది అంతా. ఈ తాళాల సంగతి పొద్దున చూద్దాం, ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి ఈ రాత్రికి వెళ్ళడం బాగుండదు అనుకుని ప్రస్తుతానికి తన గుడ్డతోటి తన పైన ఉన్నటువంటి ఈ చెంగుతోటి కండువాతోటి అరుగు దులుపుకుని అక్కడ పడుకున్నాడు. రేపు పొద్దున్న వెళ్ళి ఊళ్ళో వాళ్ళని అడిగి తాళాలు తీసుకొద్దాం, లేకపోతే ఏమీ లేకపోతే వాళ్ళ సాయంతో తాళాలు పగలగొట్టి ఇల్లు సంగతి ఏమిటో చూద్దాం, ఆస్తిపోస్తులని ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేసి పోదామని వచ్చాడు. ఆయన ఆస్తి కోసం రాలేదు. కానీ ఆ రాత్రి ఏమైంది, ఈయన తీరా పడుకుందాం అనుకున్న సమయానికి ఈ దుందుకారుడు పిశాచ రూపంలో ఉన్నవాడు, ప్రేతాత్మ రూపంలో ఉన్నవాడు ఆ చూరు దగ్గరకు వచ్చాడు. రావడంతో అన్నాడు. ఈయనేం పట్టించుకోలేదు. దాంతో వాడు సింహంగా మారాడు, కాసేపు పులిగా మారాడు, నక్కగా మారాడు, కుక్కగా మారాడు, తోడేలుగా మారాడు, రకరకాల రూపాలు ధరించి భయపెట్టడానికి ప్రయత్నించాడు. భయపడితే చంపి తిందామని. కానీ ఈయనేం భయపడకుండా వీడెవడో దుర్మరణం పాలైనవాడు, అందుకే ఈ రూపం ధరించాడని కనిపెట్టి పక్కనే ఉన్న కమండలంలో ఉన్న గంగాజలం చేత్తో తీసుకుని ఆ గంగాజలం చేత పట్టుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అంటూ నీళ్లు వాడి మీద చల్లాడు. టక్కని నీళ్లు తలగానే వాడికి మానవ భాష వచ్చింది. మానవుల్లా మాట్లాడడం మొదలెట్టాడు. అలా మాట్లాడడం మొదలెట్టి నమస్కారం అండి అన్నాడు. ఎవడవ నీవు అన్నట్టిన కస్తవం ఎవడవ నీవు అన్నాడు. కానీ సోదరా నేను దుందుకౌరుండి అన్నట్ట. ఈయనకి మతిపోయింది. నువ్వా అన్నయ్యా, ఇదేమిటి ఇలా ప్రేతాత్మ అయ్యావు అంటే ఏం చెయ్యను, నేను చేసిన పాపాలు 1, 2 సముద్రంలో కెరటాలైనా ఆగుతాయేమో ఎప్పుడన్నా, నా పాపాలు ఆగలేదు, అలా ఉన్నాయన్నాడు ఆయన. 1, 2 చెప్పగా ఒకటొకటిగా ఉదదిలోని ఊర్ములవోలెన్. సముద్రంలోని కెరటాల్లాగా నా పాపాలు అలా చేస్తూనే పోయాను నేను. అన్ని పాపాలు ఉన్నాయి. ఆ పాపాలున్న నేను పిశాచంకాకి ఏమవుతాను? తిండి లేక ఉద్ధరించే దిక్కు లేక అలమటించిపోతున్నాను తమ్ముడు అన్నట్ట. అదేమిటి నాయనా, నీ పేరు మీద గయలో శ్రాద్ధం పెట్టానరా, గయలో శ్రాద్ధం పెడితే భూతప్రేత పిశాచాలకు కూడా ఉత్తమ లోకాలు వస్తాయని విన్నానంటే వాడు ఏమన్నాడు తెలుసా? గయా శ్రాద్ధ శతేనాపి ముక్తిర్మే న భవిష్యతి. గయలో 100 సార్లు నా కోసం శ్రాద్ధం పెట్టినా నాకు మాత్రం మోక్షం రాదన్నాడు ఆయన. 100 సార్లు గయలో శ్రాద్ధం పెడితే కూడా నీకు ముక్తి రాదా? అయితే నీకు ముక్తి ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదన్నాడు ఇప్పుడు ఈ తమ్ముడు. అలాగా నువ్వు జ్ఞానివి, పండితుడివి, మేము ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు క్షమించవలసిన బాధ్యత నీది, నన్ను ఉద్ధరించు అనగా, నా వల్ల కాకపోయినా ఎవరినైనా అడిగి నిన్ను ఎలా ఉద్ధరించాలో చూస్తాను, ఆ సంగతి ఏమిటో రేపు చూస్తాను, ప్రస్తుతానికి నువ్వు పో నూతిలోకి అన్నాడు. వీడు నూతిలోకి పోగానే పొద్దున్నే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి జరిగిందంతా చెప్పి ఆ ఇల్లంతా శుభ్రం చేయించి ఇదంతా ఊరి వాళ్ళకి రాసి ఇచ్చేసి ఆఖరిసరిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మా సోదరుడు ప్రేతాత్మయ్యి అల్లాడిపోతున్నాడు, వాడిని ఎలా ఉద్ధరించాలి, మార్గం చెప్పండి అనగా వాళ్ళలో ఒక్కొక్కడు చెప్పాడు. గై వెళ్ళొచ్చుగా అన్నట్టు ఒకడు. ఆ పని అయిపోయింది అన్నాడు ఆయన. బంగారం దానం చేస్తే బాగుపడతాడని ఒకడన్నాడు. వాడికి బంగారం బెచ్చ. అబ్బే ఎన్ని బంగారాలు దానం చేసినా ఎన్ని చేసినా వాడు బాగుపడ్డని వాడే చెప్పేశాడు. కాబట్టి ఇంకేదన్నా మార్గం చెప్పండి అనగా ఎవడికి తోచింది వాడు చెప్పాట. ఒకడన్నారు సాయి మనోజ్ గారిని పిలిపించండి, ఆయనకి ఏమన్నా కన్యాదానం చేయించండి, పాపం పోతుందంటే కన్యాదానం వల్ల ఆయనకి లాభం కానీ వీడికి లాభం లేదండి అన్నారు వాడు. అనగా చివరికి ఏం చేయాలో తెలియక అందరూ అల్లాడిపోతూ ఉండగా అప్పుడు ఈయనకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఇతడు చాలా గొప్ప యోగి అని చెప్పాను కదా, సరిగ్గా సూర్యుడు నడినెత్తుకొస్తున్నాడు. అప్పుడు మిమ్మల్ని అడగడం ఎందుకు, నేను సూర్యుడిని అడుగుతాను అని తన యోగశక్తితో శరీరం అలా ఉండగానే శరీరంలోంచి ఆత్మని బయటికి తీసుకుపోయాడండోయ్. అంటే శరీరం అక్కడే ఉంది, ఆ ప్రాణం పైకి లేచిపోయింది. ఈ ప్రాణం హంస రూపంలో పైకి లేచి హంసస్వరూపుడైన సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి సూర్యుడికి నమస్కరించాడు. మహాత్మా, మా సోదరుడిని అనుగ్రహించాలి, మార్గం చెప్పమనగానే ప్రాణాన్ని హంసరూపంలో పైకి తీసుకొచ్చి హంసరూపంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నన్ను హంసాయ సత్వనిలయాయ సదాశ్రయాయ అని స్తోత్రం చేసినప్పుడే నేను నిన్ను అనుగ్రహించాను. ఎంత
ఎంతటి పాపాత్ముడికైనా ఎప్పటికీ ముక్తి లేనివాడికైనా ముక్తినిచ్చేది ఒక్క భాగవతమే. 7 రోజుల పాటు భాగవతాన్ని నువ్వు పారాయణం చేయించు పండితుల చేత. వాళ్ళు పారాయణ చేస్తుంటే నువ్వు కూర్చుని పురాణం చెప్పు నీ సోదరుడికి. నీ పురాణాన్ని శ్రద్ధతో నీ సోదరుడు వింటే వాడు ప్రేతాత్మగా ఉన్నవాడు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అనగానే అమ్మయ్య మంచి మాట చెప్పారండి అని సూర్యుడికి నమస్కరించి భూలోకానికి వచ్చాడు. భాగవత సప్తాహం నేను మొదలు పెడుతున్నాను ఫలానా తిథి నుంచి అని చెప్పాడు. 21వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా భాగవతం మొదలు పెడుతున్నాను. పారాయణకి పిలిపిస్తున్నాను. ఎవరెవరిని పిలిపిస్తున్నాను? సత్యనారాయణ గారిని, కోటవారిని, రమణమూర్తి గారిని, ఇలా వీళ్ళందరినీ పిలిపిస్తున్నాను. వీళ్ళందరూ పారాయణ చేస్తారు. ఇక్కడ 5గురికి తక్కువ కాకుండా, శక్తి లేకపోతే 3, లేకపోతే 1, కుదిరితే ఎంతమందినైనా పెట్టమన్నాడు. 100 మంది చేత కూడా పారాయణ చేయించవచ్చు, డబ్బు ఉండాలి కానీ. అలాగే పారాయణ మొదలుపెట్టారు. కలశ స్థాపన చేసి, మండపారాధన చేసి, భగవంతుడి ఉత్సవమూర్తులను అక్కడ పెట్టి, దీక్షాకంకణ ధారణ చేయించి, మొత్తం ఊరందరికీ దీక్షాకంకణ ధారణ చేయించి పురాణం మొదలెట్టాడు ఆయన. భాగవతం సప్తాహ దీక్షతో చేసేటప్పుడు లిమిట్ పెట్టకూడదట. ఎంతమంది అయినా 2 అనాలట. మనకి ఇక్కడ హాలు సరిపోక కొంత లిమిట్ చేశాం తప్పక. ఇది తప్పు మంది కాదు, నేరం నాది కాదు, హాలుది అన్నారు పాపం సూరిబాబు గారు. కానీ నిజానికి ఆ రోజుల్లో పెళ్ళికి పిలిచినట్టు పిలిచేవారట. అందరూ రండిరా బాబు అనేవారట. అందుకని అందరినీ పిలిచి చుట్టుపక్కల వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతూ, ఆ రోజుల్లో కాఫీలు గొడవ లేదులేండి, అది కూడా ఉంటే చాలా యాతన. దిక్మాల కాఫీలు టీల వల్ల వచ్చే నష్టం అంతా ఎంతే కాదు. ఎందుకంటే ఎంత గొప్ప పురాణం చెప్పేవాడున్నా, పురాణం గొప్పది, చెప్పేవాడు బాగా చెబుతాడు. అయినా 4:30కి రమ్మంటే ఎవడొస్తున్నాడు? అక్కడ టీ టీ టీ, ఆ టీ ఒక్కటి పడకపోతే మాత్రం ఇంకా గురుభక్తి లేదు, ఇంకోటి లేదు. గురువా నువ్వంటే మాకు భక్తి, కానీ నీ పాదభక్తి కంటే మాకు టీ భక్తి ముఖ్యం, టీ తాగితే కానీ పురాణం వినలేము అంటున్నారు. అందరం అలా అయిపోయాం పాపం. ఏమిటి వచ్చిందో ఆ టీలో తెలియదు, కానీ ఆ టీ అనేది అమృతరసం అయిపోయింది వీడికి. అమృత గుళిక అయిపోయింది, అమృత కళిక అయిపోయింది, అదొక మచ్చ అయిపోయింది, అదొక మత్తు అయిపోయింది. దాంట్లో పడి చిత్తు అయిపోతున్నాం మనం. ఏం చేస్తాం? కాలప్రభావం, కలియుగ ప్రభావం ఇది. అనడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఇన్ని గొడవలు చెబుతున్నాను, నాకు కూడా పెచ్చ ఉంటే మీకు నేనేం చెప్పను. అందువల్ల కలి ప్రభావం అది, ఆకలి ప్రభావం అది. కానీ ఆ రోజుల్లో గొడవలు లేవు. మొత్తం మీద అందరికీ భోజనాధికారులు ఏర్పాటు చేసి పురాణం చెప్పడం మొదలెట్టాడు. మీరంటే శరీరాలతో ఉన్నారు కాబట్టి పురాణం వింటున్నారు. వాడు ప్రేతాత్మ. ఎవరు? ధుందుకారుడు. వాడు పురాణం ఎలా వినాలి? వాడు మెల్ల కదులుతాడు. రాత్రిపూట తప్ప చూరు దగ్గరికి రాలేడు. మరి పగటిపూట పురాణం ఎలా వినాలి వాడు? అందుకని దానికి ఒక మార్గం సూర్యుడే చెప్పాడు. ఏమని? 7 కణుపులు కలిగిన ఒక వెదురు కర్ర పట్టుకురండి. ఎన్ని కణుపులు ఉండాలి? 7. సప్తాహం కాబట్టి 7 కణుపులు ఉండాలి. మొదటి రోజు మొదటి కణుపులోకి ఈ ప్రేతాత్మని ఆవాహన చెయ్యాలి. దుందుకారం ఆవాహయామి స్థాపయామి అని అనగానే వాడు వచ్చి అందులో కూర్చుంటాడు. కనపడకుండా ఆ కణుపు లోపల అదృశ్య రూపంలో కూర్చుంటాడు. ఈ కణుపుని ఒక గోడకి తగిలించండి. అతను వాటి గోడకి జారబడే వాళ్ళంతా కణుపులు. పురాణం శ్రద్ధగా కనుక వింటే, లోపల తన్మయత్వంతో ఊగిపోతూ వింటే ఆ కణుపు పట్మని పగిలిపోతుందట. మొదటి రోజు పురాణం వాడు బాగా విన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఆ కణుపు పగలాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు పురాణం వింటున్నప్పుడు బాగా వింటున్నారో లేదో ఎలా తెలుస్తుంది? కడుపు పగిలేలా ఓహో అంటున్నారు కదా అంటే మీరు శ్రద్ధగా విన్నట్టే. మీది కడుపులు కాబట్టి అలా ఉంటాయి. అది కణుపు అయితే పగులుతుంది. కణుపు పగిలిందంటే వాడు శ్రద్ధగా విన్నట్టు. అప్పుడు 2వ రోజు ఏం చేయాలి? 2వ కణుపులోకి ఆవాహన చేయాలి. అది కూడా పగిలితే ఆ రోజు కూడా శ్రద్ధగా విన్నట్టే. అలా 7 రోజులు 7 కణుపుల్లోకి ఆవాహన చేయండి. వాడు 7 రోజులు బాగా వింటే ఆ కణుపులు పట్టని పగులుతాయి. అలా వెదురుగడ 7వ రోజున 2గా చీలి పక్కకు పడిపోయిందంటే 7 కణుపులు విడిపోయాయంటే వాడికి విముక్తి వస్తుంది. లేదా ఇప్పట్లో విముక్తి రాదు అన్నట్టు సూర్యుడు. అందుకని మొదటి రోజు మొదటి కణుపులో పెట్టారు. సరే, ఇప్పుడు ఈయన శ్రద్ధగా చెప్పాడు, భక్తులు విన్నారు. పాపం ఆ ప్రేతాత్మ కూడా శ్రద్ధగా విన్నది. దాంతో మొదటి రోజు ఏమైంది? పట్మన కడుపు పగిలింది. కడుపు కాదు. ఇలా 7 రోజులు 7 కడుపులు పగిలాయి. అంటే అంత శ్రద్ధగా దుందుకారుడు పురాణం విన్నాడు అందులో కూర్చుని. 7వ రోజు ఆ కడుపు
విడిపోయి వెదురుకర్రల పక్కకు పడిపోగానే ఆ మధ్యలో నుంచి ప్రేతాత్మ పోయి పరమసుందరుడైన పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘఛాయ శరీరుడు, అచ్చం విష్ణువులో ఉన్నాడు. 4 చేతులు వచ్చాయి, శంఖచక్ర గదాపద్మాలు చేతిలో ఉన్నాయి. పసుపచ్చని వస్త్రం ధరించాడు, చేతులకి కంకణాలు, నడుముకి వడ్డాణం, కాళ్ళకి నూపురాలు, చెవులకు కొండలాలు, శిరస్సున కిరీటం. ఆ కిరీటం కింద గిరజాల జుట్టు, అద్భుతమైన ఉంగరాల జుట్టు, కాకపక్షాలు ఉన్నాయి. ఇలా పరమసుందరాకారుడై మెడ నిండా కూడా తులసీమాలలు వేసుకుని, సువాసన వెదజల్లుతున్నటువంటి తులసీమాలలు వేసుకుని ప్రత్యక్షమైపోయాడు. వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ విమానం నుంచి పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలైన హరి పారిశ్యచరులు వచ్చారు. వచ్చి, రావోయ్ దుందుకారుడా, ఇక నీవు దుందుకారుడివి కాదు, ఈ రోజు నుంచి నువ్వు కూడా మాలో ఒకడివి. ఈ నందుడు ఎలాగో నువ్వు అటువంటి వాడివే, ఈ విమానంలో ఎక్కి వైకుంఠానికి వచ్చేయి అనగానే ఆయన విమానం చుట్టూ ప్రదక్షిణ చేసి విమానంలో ఎక్కే ముందు, సోదరా గోకర్ణ, నువ్వు గురువు, నీకు నమస్కరిస్తున్నాను. నీ దయ వల్ల జన్మలో విముక్తి పొందలేననుకున్న నేను ఈ ప్రేతత్వం నుంచి విముక్తి పొంది వైకుంఠానికి వెడుతున్నాను. ఎంత మహోపకారం చేసిన నీకు నేనేం చేయగలను? 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నీ దయ వల్ల క్రూర కఠోర ఘోర నరకాల పాలు కాకుండా వైకుంఠానికి పోతున్నాను తండ్రి, నీకు నమస్కారం అని పదే పదే చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని విమానం ఎక్కి పైకి వెళ్ళబోయాడు. విమానం లేవబోతూ ఉంటే గోకర్ణుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అన్నాడు. 1 సెకండ్ ఆగండి అన్నాడు. 1 నిమిషం ఆగమంటాను కానీ వాళ్ళు ఆగారట. ఏమిటి నీ అనుమానం అనగానే, ఏమండి ఇక్కడ ఇంతమంది వచ్చారు భాగవత సప్తాహానికి, వీళ్ళు ఎవరి కోసం విమానాలు తేలేదు, కేవలం ఒక్క దుందుకారుడి కోసమే విమానం తెచ్చారు అంటే మేమెవరము విమానంలో వైకుంఠానికి రావడానికి అర్హులము కామా అన్నట్ట. అప్పుడు వాళ్ళు నవ్వి, వీళ్ళందరూ శ్రద్ధగానే విన్నారు కానీ ఈతడు విన్నంత శ్రద్ధగా వినలేదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆలోచన. మధ్యలో ఒక్కొక్కడు లేచి బయటికి వెళ్ళిపోవడం, ఒకళ్ళు నిద్రలో కునికేయటం, మధ్యలో ఒక్కొక్కడు భాగవతం వింటే నిజంగా బాగవుతామా అనుకోవడం, ఒక్కొక్కడు ఇవాళ ఉప్మాలో పక్కవాడికి జీడిపప్పు వచ్చింది నాకెందుకు రాలేదనుకోవడం. ఇలా ఒక్కొక్కడు ఒక్కో రకం భావనలో ఉన్నారట. అందరూ అంత శ్రద్ధగా వినగలరటండి? ఏదో మీలాంటి పుణ్యాత్మని పక్కన పెట్టండి. కానీ సాధారణంగా ఎంతో కొంత మనస్సు చెదురుతుందా లేదా? పూర్తిగా పురాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒక్క క్షణం కూడా మనస్సు పక్కకి వెళ్లకుండా పురాణం వినవాడు చెయ్యొత్తండి. ఎత్తట్లేదు, ఎందుకో తెలుసా? అలా పురాణం వింటే మీకోసం గ్యారంటీగా వైకుంఠం నుంచి విమానం వచ్చేదిగా. ఏదో టైంలో బయటకు పెడుతున్నాం కదా, ఏదో సమయంలో తప్పదు మనకి. 7 రోజులు అలా వినలేం ఆయన విన్నట్టుగా. చెప్పే నాకు కూడా ఒక్కొక్క సెకండ్ మనసు పక్కే పెడుతుంది తెలుసా మీకు. ఎంత కాదనుకున్నా కారణం ఏంటంటే పక్కన ఎవడోడు ఫోన్ మోగిస్తాడు ఆ టైంలో. అప్పుడు డిస్టర్బ్ అవుతామా లేదా? అవుతాం. కాబట్టి అతడంటే ప్రేతత్వంలో ఉండడం వల్ల, పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉండడం వల్ల ఒక్క క్షణము కూడా మనస్సు పక్కకి వెళ్ళనివ్వకుండా సంపూర్ణంగా భాగవతం మీద లగ్నం చేసి శ్రద్ధతో విన్నాడు. అందువల్ల ఈ దుందుకారుడికి పాపం పోయి పుణ్యం వచ్చి స్వర్గం కాకుండా ఏకంగా వైకుంఠానికే పోతున్నాడు. కానీ మీలో అంత నిష్ట లేదు. వీళ్ళలో చాలామందికి ఇంకా కుటుంబ వ్యామోహం ఉంది. 12ంటికి ఎప్పుడు పురాణం అవుతుందో అవగానే ముందు కంచం పుచ్చుకుని మనం భోజనం చేసేద్దాం, ఆఖరికి అడుగు బొడుగు మిగులుతాయేమో అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళకి ముక్తిలో వస్తుంది భుక్తి తప్ప. అనగానే ఇప్పుడు లోపం అర్థమయ్యింది. అన్నగారు వెళ్ళిపోగానే మళ్ళీ సప్తాహం చేస్తున్నాను అన్నట్టు. జనం అందరూ మళ్ళీ వచ్చారు. ఈసారి 1000 మంది వస్తే ఊళ్ళో వాళ్ళు 500 విమానాలు వచ్చాయి. అంటే 500 మందికి మాత్రమే ఆ శ్రద్ధ ఏర్పడింది. ఈయన కోసం కూడా ఒక విమానం వచ్చింది. ఈయన అన్నాడు, మీకోసం ఇంకోసారి సప్తాహం చేయలేను, నా కోసం కూడా విమానం వచ్చింది, ఆ విమానం ఎక్కి వెళ్ళిపోతున్నాను నేను హాయిగాను, మేము 500 మంది వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడే ఉండండి, పద్మాకర్ గారు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండండి, ఆయన వచ్చాక పురాణం చెబితే శ్రద్ధగా వింటే విమానాలు వస్తాయి, లేదంటే మీరు అక్కడే ఉండండి, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు అని చెప్పి టాటా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. పరమ పవిత్రమైన భాగవత మహిమ ఇది. భయంకర భూత ప్రేత పిశాచములకు కూడా విముక్తి కలిగించేటటువంటి దివ్య గ్రంథం భాగవతం. అందులోని ప్రత్యక్షరం ఒక మహామంత్రం. అది ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. నిప్పు లాంటిది భాగవతం. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. అలాగే భాగవతం తెలిసి విన్నా తెలియక విన్నా, తెలిసి చదివినా తెలియక చదివినా చివరికి అపశబ్దములతో కూడినప్పటికీ మనకి ఎంతో కొంత పుణ్యం ఇచ్చి తీరుతుంది. నష్టం మాత్రం ఇవ్వదు, పుణ్యమే ఇస్తుంది తప్ప
అయితే ముక్తి, లేదా కనీసం ఉత్తమ జన్మైనా ఇస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన భాగవతాన్ని ఎన్నో పర్యాయములు సప్తాహ దీక్షతో మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ద్వారకలో కూడా, అందున పరమ పవిత్రమైన ద్వారక ఇది. ఈ ద్వారకలో కూడా ఇప్పుడున్న బిల్డింగ్ ఎటువంటి బిల్డింగో తెలుసా? మనం రోజు ద్వారకాధీశుడి దగ్గరికి వెడుతున్నాం. మీరు ఒకసారి చూడండి భాగవతం ఏకాదశి స్కంధంలో, సముద్రుడు ద్వారకంతా ముంచెట్ట, ఒక్క కృష్ణుడు నివసించే భవనం విడిచిపెట్టాడు. ఆ భవనమే కలియుగంలో ద్వారకాధీశ మందిరంగా నిలబడింది. ఒక్కసారి చూడండి భాగవతం మూలంలో ఏకాదశి స్కంధం చూడండి. మొత్తం సముద్రుడు ద్వారకంతా ముంచాడు ఎక్సెప్ట్ కృష్ణుడి భవనం. ఆ భవనం ఏమన్నారు? కలియుగంలో మానవులకి మందిరమై ఉంటుంది. అందులో ఉన్నాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు మనం రోజు కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేశారు, కొందరు 3 చేశారు, కొందరు దర్శనం చేసుకుంటున్నారే. ఆ కృష్ణుడి విగ్రహం ఉన్నటువంటిది అది ఒక్క సముద్రుని చేత ముంచబడని, సముద్రుడు దాన్ని ముంచలేదు, సముద్రుని చేత ముంచబడని శ్రీకృష్ణుని యొక్క స్వగృహం, స్వభవనం అది, ఆ మందిరం అది. శ్రీకృష్ణుడు అంతా ముంచి ఒక్కటి మన కోసం అట్టే పెట్టాడనమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి రోజు వెళ్ళగలుగుతున్నారండి మీరు. 7 రోజులు వెళ్ళారండి. 7 రోజులు ఆ భవనానికి దగ్గరలో కూర్చుని పురాణం విన్నారండి. ఇక మీ పుణ్యం పుచ్చిపోకుండా ఉంటుందా? అంత పుణ్యం. ఈ పుణ్యం ఎక్కువైపోయిందనమాట. ఇంట్లో అన్నం ఎక్కువైపోతే తినలేకపోతే ఏమవుతుంది? అవతల పారేస్తాం. బియ్యం ఎక్కువైపోతే వాడకపోతే పుచ్చిపోతాయి. మన పుణ్యం కూడా వాడుకోవడానికి వీలు కానంత పుణ్యం వచ్చింది. అందుకని పుణ్యం పుచ్చిపోయిందన్నారు. అంత పుణ్యం మీరు సంపాదించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం విడిచిపెడుతూ ఉంటే ఆయన శరీరాన్ని చూద్దాం, ఆయన ఆత్మ ఎలా వెడుతుందో చూద్దాం అనుకున్నారట దేవతలు. ఆకాశంలో పూల గంపలతో సిద్ధంగా ఉన్నారు. పువ్వులు పోద్దాం అనుకుంటే ఎవరికీ కనపడకుండా సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ కాలంలో ఆయన ఆత్మ భూమిని విడిచి వైకుంఠానికి వెళ్ళిపోయింది. దేవతలు చూడలేకపోయారు. దేవతలు నిరాశ పొందారు. అంటే దేవతలకు ఆయన అవతార సమాప్తి ఎలా ఉందో కూడా తెలియలేదట. ఆయన శరీరం మాత్రం ఇక్కడే వదిలిపెట్టాడు. శరీరం ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన శరీరమే జడధి ప్రాంతంబున జగన్నాథ విగ్రహం వయ్యుండే అని తెలుగులో అనువాదం చేశారు. ఎందుకో సంస్కృతంలో ఈ శ్లోకం ప్రక్షిప్తమని దాన్ని తీసేశారు. కానీ నిజానికి అదే నిజమైన శ్లోకం. కానీ గర్గ సంహితలో ఉంది అది. శ్రీకృష్ణుడి యొక్క శరీరమే 2 భాగములయ్యింది. ఒకటి కొయ్య దొంగ రూపంలో పూరిలో జగన్నాథ స్వరూపం అయ్యింది. రెండవది ఇక్కడ జడధి ప్రాంతంలో జగన్నాథ స్వరూపం, ఈ లోపల ఉన్న ద్వారకాధీశ విగ్రహం అయ్యింది. ఇలా 2 విగ్రహములుగా తూర్పు సముద్రంలో, పశ్చిమ సముద్రంలో ఆనాడు శ్రీకృష్ణుడు విడిచిపెట్టిన శరీరం ఉన్నది, కొలువై ఉన్నది. దానిని మనం పూజిస్తున్నాం. ఇప్పుడు మీరు రోజు గుళ్ళోకి వెళ్ళి చూస్తున్నది మామూలు విగ్రహం అనుకోకండి, శిలా విగ్రహం అనుకోకండి. ఆనాడు శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు భూలోకంలో ధరించిన దివ్యమంగళ విగ్రహం అది. ఆ విగ్రహమే జగన్నాథపురంలో కూడా ఉన్నది. అందుకే ఈ 2 ప్రాంతాలని చూసినవాడు పురీ ద్వారవతి అని పిలువబడే సప్తమోక్షపురాలలో నివసించిన మహాపుణ్యం పొందుతాడు. కృష్ణుడు అనుకుంటేనే మనం మృగతృష్ణ వంటి ఈ సంసారంలో నుంచి బయటకు వస్తాం. కృష్ణుడు యోగేశ్వరుడు, కృష్ణుడు పరంధాముడు, కృష్ణుడు సర్వాంతర్యామి, కృష్ణుడు మామూలు యోగి కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ప్రసాదించే యోగేశ్వరుడు. ఆయన ఉన్న చోట విజయం లేకుండా ఉంటుందా? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుస్సుని గాంధీవాన్ని ధరించిన అర్జునుడు ఉన్న చోట విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ముక్తి ఉంటుంది. ఇది తప్పదన్నాడు సంజయుడు. అది చూశాడు కనుక ఆయన అటువంటి కృష్ణుణ్ణి ఇవాళ కన్నులారా మనం చూడలేకపోయినా ఆయన శరీరాన్ని చూడగలుగుతున్నాం కదా. ఆయన శరీరమే ఆ విగ్రహం కదా. పాపం దారుకుడని ఉన్నాడు కృష్ణుడి సారథి. కృష్ణుడు జర అని పేరు కలిగిన ఒక బోయవాడు కొట్టిన బాణం వల్ల శరీరం విడిచిపెడుతూ ఉంటే ఆ స్వామిని చూచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను చూడని దినములు నింద్యములగు, నిన్ను నుడువని జిహ్వతా నీరసంబు, కన్నులను చూచి మమ్ముల గారవింపు. స్వామి, నిన్ను చూడకపోతే ఈ కళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయి? కంటికి చూపు ఎందుకు ఇచ్చారు నిన్ను చూడడానికి? రేపటి నుంచి నువ్వు మాకు కనపడవు, అవతారం చాలిస్తావు. అందువల్ల ఈ కళ్ళు నిష్ఫలమైపోతాయి.
నాలుకతో రోజు కృష్ణ అని నిన్ను పిలిచేవాణ్ణి, రేపటి నుంచి ఎవరిని పిలుస్తాను? నిన్ను కృష్ణ అని పిలవలేని ఈ నాలుకకి రసం ఉండదు, ఆనందం ఉండదు, నీరసం అయిపోతుందన్నమాట. నిన్ను చూడలేని రోజులు పనికిమాలిన రోజులు, నింద్యములైన రోజులు అవుతాయి. ప్రతిదినం నిన్ను చూడాలి. నువ్వు కనపడకపోతే ఆ రోజు నిజమైన దుర్దినం అంటే అది. నీ కళ్ళతో నన్ను చూచి గౌరవించు అంటాడు. అప్పుడు ఆయన పిచ్చివాడా, ఇప్పుడు ఈ పరిమిత శరీరంతో ఉన్నాను, రేపు నేను శరీరం విడిచాక అపరిమితమైన తేజస్సుతో నీకు దర్శనమిస్తాను, నేనెక్కడికి వెళ్తాను, నీలోనే ఉన్నాను అన్నాడు ఆయన. అయితేనే పాపం ఆయనకు దుఃఖం ఆగడంలా. ఎందుకంటే ఎన్ని చెప్పినా జగద్గురువుకి దూరమై తన గురువుకి తాను ఇష్టపడిన తనని ప్రేమించే గురువుకి దూరమై జీవుడు బతకలేడండి. అందుకే గిజగిజలాడిపోయాడు పాపం ఆయన. ఎంతో బాధపడిపోయాట. దారుకుడికి అంత బాధ కలిగించింది కృష్ణుడి శరీరం లేకపోతే, అవునా? కానీ మనం అదృష్టవంతులం. ఆ శరీరమే ఇవాళ ఈ జడధి ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో జగన్నాథ స్వరూపమై, ద్వారకాధీశ స్వరూపమై దర్శనమిస్తోంది. ఆయన దర్శనం చేసుకుంటున్నాం, పైన ఎగురుతున్న కేతనం చూడగలుగుతున్నాం. రోజు ఎగరేసే జెండా మామూలు జెండా, అది గరుడ ధ్వజం. అది ఆ ధ్వజాన్ని చూడగలుగుతున్నాం. ఈ ప్రాంతంలో 7 రోజులు ఉన్నాం. సందేహం లేకుండా ఇది అపూర్వమైన భాగ్యం. అనేక జన్మలలో మనం సంపాదించిన పుణ్యం వల్ల మాత్రమే ఈ క్షేత్రంలోకి అడుగు పెడతాం. కాబట్టి మీ సహస్ర జన్మ సంచిత తపఃఫలితంగా ద్వారకా నగరంలోకి అడుగు పెట్టారని మాత్రం గుర్తుపెట్టుకోండి.